الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. قال النبي صلى الله عليه وآله وسلم وشاب نشأ في عبادة الله تعالى رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, ఈ భూమిని పర్వతాలను మేకులుగా పాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోస్తున్నాడు, సకల జీవకుడికి కావలసిన అనుదిన ఆహారాన్ని ఉత్పత్తి చేసేవాడు, వాటికి అందించేటువంటి వాడు, ఆ ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. నిలబడ్డ ఆకాశం, తిరుగుతున్నటువంటి ఈ భూగోళం, ప్రవహించే నీరు, వీచే గాలి, మండే అగ్ని, పంచభూతాలన్నీ ఆయన సృష్టించినటువంటి అద్భుతాలే. ఆయనే పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పల నుండి ముత్యాలను, జింకనాభి నుండి కస్తూరిని, నేల నుండి మొక్కలను, తేనెటీగల నుండి తేనెను, మానవ గర్భం నుండి మానవుణ్ణి అత్యంత సుందరంగా సృజించేటువంటి సృజనకారుడు అల్లాహ్ తబారక వ తఆలా. ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అంతటి మహోన్నతుడైనటువంటి సృష్టికర్త మానవుడిని ఈ భూమి మీద పంపించాడు, రంగురంగులు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి అత్యంత బ్రహ్మాండమైనటువంటి ఈ అఖండ సృష్టిని ఆ పైవాడే సృష్టించాడు మానవుడి కోసం. హువల్లదీ ఖలఖలకుమ్ మా ఫిల్ అర్ది జమీయా, ధరణిలో ఉన్న సమస్తాన్ని మానవుడి కోసమే సృష్టించాను అన్నాడు. ఏ చెట్టు తనకు పండినటువంటి ఏ కాయను కూడా ఎన్నడూ తినలేదు. తాను ఫలించినటువంటి ఆ మామిడి వృక్షం ఆ మామిడి కాయను ఎప్పుడైనా తిన్నదా? ఇప్పుడు తినలేదే. సోదరులైన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనిషి కోసం అన్నాడు, కానీ మానవుడా నీవు మటికి నా కోసం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే రంగురంగులు ఈ ప్రపంచంలో మనిషి వచ్చాడో, తనను పుట్టించినటువంటి పైవాడు ఒకడున్నాడు అన్న సంగతిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మం ఉంది, అదే ఆయన ఇష్టపడేది అనే విషయాన్ని విస్మరించాడు.
తరతరాల నుండి వస్తున్నటువంటి తాత ముత్తాతల గురుటి ఆచారాలను పాటించుకుంటూ ఎవరు చూశారులేండి దేవుడు ఉన్నాడు, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఎవరైనా చచ్చినోడు తిరిగి వచ్చాడా, పరలోకాన్ని చూశాడా, ఇదంతా ఒట్టి మాటలులేండి, కల్పించుకున్నవిలేండి అని గుడ్డిగా ముందుకు వెళుతున్నాడు తప్ప జ్ఞానంతో ఏ రోజు ఆలోచించడు. అందువల్ల ఈరోజు ప్రపంచంలో, ప్రత్యేకించి ఈ సమాజంలో, నేటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి ఉపద్రవాలు, వ్యసనాలు, త్రాగుడు, జోదం, వ్యభిచారాలు, మారణ హోమాలు, రక్తపాతాలు, ప్రపంచ పటల మొత్తం రుధిర మరకలతో మారిపోతూ ఉంది, రుద్దబడుతూ ఉంది. అసలు కనీసం మానవుడా నువ్వు ఎందుకు పుట్టించబడ్డావో ఆలోచించమంటున్నాడు. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే సాయిబులు ఏర్పాటు చేశారు లేరా, వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడం కోసం ఏర్పాటు చేసి ఉంటారు, మనం ఎందుకు అక్కడికి వెళ్ళేది అని చెప్పేసి వాళ్ళ మిగతా వాళ్ళు రాట్లా. పోనీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, అబ్బా మేము పుట్టిన ఇందులోనే, మాకు పుట్టిన కాడి నుంచి మేము వింటానే ఉన్నాము, మాకు మొత్తం తెలుసు, అక్కడ పోయి ఈయనది వీళ్ళు రాట్లా. అర్థమైందా? సాయిబులు దేవుడు, ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు, ఈ టోపీ లాల్చీలు వేసుకున్నటువంటి వాళ్ళ దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఒక్క చూడబడలేదు. 30 సంవత్సరాలు బట్టి చదువుతున్నా. అల్లాంటి సాయిబుల దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మొహమ్మదీయుల దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యంలో ఏమంటున్నాడంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాల పాలకుడు, సర్వజీవ పరిపోషకుడు అయినటువంటి దైవానికి సకల ప్రశంసలు శోభిస్తాయి. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, ఆయన మానవుల యజమాని. ఈయన ముహమ్మదీయుల యజమాని అక్కడ లేదు ఖురాన్లో. మలికిన్నాస్, మానవుల చక్రవర్తి. ఇలాహిన్నాస్, మానవుల ఆరాధ్య దైవం. అలాంటి అరబ్ దేశస్తుల దేవుడు కాదు, ఎడారి దేశానికి సంబంధించిన వాడు కాదు. సమస్త జగత్తును ఎవడైతే సృష్టించాడో, ఈ జగత్తును ఎవడైతే నడిపిస్తున్నాడో, సమస్త మానవులను ఎవరైతే పుట్టించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మసీదులు చెప్పకపోవడం వల్ల, తెలుగు భాషలో మనకు బోధించకపోవడం వల్ల, ఉర్దూలని చెప్పడం వల్ల, మసీదులను చెప్పుకోవడం వల్ల ఈరోజు సాయిబులు అంటే అలాంటి ఇలాంటి అని చెప్పేసి ఓవైపు భయంకరమైనటువంటి దుష్ప్రచారం. ఎప్పుడైనా చెప్పారా మసీదులు ఇలా అని చెప్పేసి? ఎక్కడో కొన్ని మసీదులు అల్హమ్దుల్లా ఖురాన్ హదీస్కి సంబంధించిన మసీదులో చెప్తున్నారు. 99% ఏ మసీదుల్లో కూడా ఖురాన్ గ్రంథాన్ని చెప్పట్లేదు, ఏ ఇంట్లో కూడా చదవట్లేదు. మరి ఎలా తెలుస్తుంది? అందుకని సకల లోకాలను పుట్టించినటువంటి ఆ స్వామి మానవ మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ప్రవహింపజేసినటువంటి చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అందరికంటే మహోన్నతమైనటువంటి స్థానాన్ని ముకామి మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కథించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్య అనుగ్రహాలతో, ఆయన యొక్క దయా కటాక్షాలతో ఈరోజు ఎంతటి ప్రశాంతమైనటువంటి ఈ సభను ఏర్పాటు చేసుకున్నటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించినందుకు నేను వేణుళ్ళ కోటాను కోట్ల స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే సమయంలో ఎంతోమంది టీవీలలో, ఫోన్లలో, అనేక రకాలైనటువంటి రాజకీయాలలో, అనేక రకాలైనటువంటి వ్యర్థమైనటువంటి కార్యకలాపాలలో సమయాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆయన గురించి వినేటువంటి, తెలుసుకునేటువంటి అదృష్టం లభించడం ఎంతటి మహోన్నతమైన వరం. సోదరులను అందరికీ కూడా లభించేది. ఎంతో మంది వద్దాం అనుకుని ఉంటారు, పాపం రాలేనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యి ఉండొచ్చు. మరి ఈ సమావేశంలో మనం ఏం తెలుసుకున్నాము, ఏం తెలుసుకోవాలి,
దైవ ధర్మం ఏం ప్రబోధిస్తుంది కొన్ని నిమిషాల్లో చెప్తాను, శ్రద్ధగా వినండి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకంటే యువత గురించి కూడా చెప్తారు కొన్ని మాటలు, తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే సమాజానికి వెన్నెముక యువత. అలాంటి యువకులు ఈరోజు భయంకరమైనటువంటి వ్యసనాలలో, రుగ్మతలకు బానిసలైపోయి అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకుంటున్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంతమంది కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల వల్ల వేదనకు గురవుతున్నారు తెలుసా? చిన్న చిన్న విషయాల కోసం కూడా ఈరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోతా ఉంటారు. 20 సంవత్సరాలు పెంచినటువంటి ఆ కన్న తల్లిదండ్రుల మమతానురాగాలు ఏమైపోవాలి? ఒకవేళ పెళ్ళైతే నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఆ కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి? ఒకవేళ నీకే పిల్లలు ఉండేటట్టయితే ఆ పిల్లలు అనాథలైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న విషయాలకు సెల్ ఫోన్ కొనివ్వలేదు అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువత ఎంతో మంది సమాజంలో ఉన్నారు. సోదరుడు, అదొక రకమైనటువంటిది. మరొక రకమైనటువంటి వ్యసనాలు, త్రాగుడికి బానిసైపోవడం, ఈ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం. ఎన్ని రకాల రుగ్మతులు ఉన్నాయంటే ఈరోజు ఇంటినే మర్చిపోయింది సమాజం. ఫోను 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 ఫోను, జీవితం ఫోన్ అయిపోయింది. కన్న తల్లిదండ్రులతో మాట్లాడడానికి టైం లేదు, కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన బిడ్డలతో మాట్లాడడానికి కూడా టైం లేదు. ఫోను, ప్రతి చోట ఫోను. ఆడోళ్ళు సీరియల్ చూసుకోవడం, మగోళ్ళు గేమ్స్ ఆడుకోవడం, లేదా రాజకీయ విశేషాలు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడంలోనో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్ పూర్తిగా దూరమైపోయింది, మార్గభ్రష్టత్వానికి గురైపోయింది. కారణం ఏంటంటే ప్రపంచం గురించి, పరలోక జీవితం గురించి, తన జీవిత పరమార్థం గురించి తెలియకపోవటం. అసలు ఎందుకు పుట్టాను, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను, ఏ రోజున ఆలోచించామా? అసలు ఏమి తెలియనటువంటి ఆ ఫోన్ గురించి ఎంతో లోతునికి వెళ్ళి ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దేన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, ఎంత టెక్నాలజీని యూజ్ చేస్తున్నామో జీవిత పరమార్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారు? అసలు ఎందుకు నిన్ను పుట్టించాడు? అత్యంత అద్భుతంగా నేను ఎందుకు ఆయన తయారు చేసుకున్నాడు? فلينظر الإنسان مما خلق مما دافق يخرج من بين الصلب والترائب. మానవుడాన్ని నువ్వు ఎదానితో పుట్టించబడ్డావో ఎప్పుడైనా ఆలోచించావా? వెన్నెముక నుండి, పక్కనెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో మానవుడాన్ని నువ్వు పుట్టించాను అన్నాడు. يخلقكم في بطون أمهاتكم كالخ من بعد كالخ في ظلمات ثلاثة. గర్భాశయ గాఢాంధకర 3 పొరల చీకట్లలో నీ బొమ్మను తయారు చేశాను అన్నాడు. అయాహ్సబు ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీన్ యమ్నా. మానవుడా, నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టారనుకుంటున్నావా? తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సోదరులారా, దైవ ధర్మం ఒక కులానికో, ఒక మతానికో, ఒక భాషకో, ఒక ప్రాంతానికో, ఒక వేషానికో పరిమితమైనటువంటిది కాదు. మానవులారా మానవులారా మానవులారా, ఖురాన్ గ్రంథంలో సుమారు 20 చోట్లకు పైగా పిలుస్తున్నాడు. ఓ మానవులారా, ఏ యువన్య సూబుదు రబ్బకు, ఓ మానవులారా ఆరాధించండి మీ స్వామిని. అల్లది ఖలకకుం, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుం, మీ పూర్వీకులను కూడా ఎవరైతే సృష్టించాడో. నిన్ను నీ తల్లి గర్భంలో, మన తల్లిదండ్రులను వారి తల్లుల గర్భాలలో, సమస్త మానవులను ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేసి ఈ భూమి మీదకు పంపాడో ఆ స్వామిని ఆరాధించండి అని చెప్తుంది. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఈరోజు తన యొక్క నిజ దైవం, తనను పుట్టించినటువంటి వాణ్ణి గుర్తించడం లేదు. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్సతుహు యౌమల్ ఖియామా. మానవుడు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించకపోవడం వల్ల ఎలా ఆరాధించాలో అలా ఆరాధించలేకపోతున్నాడు. మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని గుర్తించడం లేదు. కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, భాష అడ్డం వస్తుంది. సోదరులారా, ఆలోచించండి. ఎందుకు ఈ ప్రపంచంలోనికి నేను వచ్చాను? ఎంతో మంది వస్తున్నారు సోదరులారా, ఎంతో మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచం ప్రారంభమైన కాడి నుంచి లక్షల కోట్ల మంది వచ్చారు. అందరూ కాటి మట్టిలో కుళ్ళిపోయారు.
బండిన కట్టెల కింద కాలిపోయారు. ఒకరోజు నువ్వు కూడా వెళ్ళి సమాధిలో పండిన మట్టి కింద పడుకోవలసినటువంటి రోజు ఉంది. నిన్ను కూడా తీసుకెళ్లి ఊరు పెట్ట కాటిలో పూడ్చి పెడతారే. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడబుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్ళి పడుకోవాలి. అక్కడ లైట్స్ ఉండవు, ఫ్యాన్స్ ఉండవు, పరుపులు ఉండవు, తోడెవ్వరు ఉండరు. ఒకరోజు నేను చచ్చిపోతాను అన్నటువంటి గుర్తు ఎవరికైతే ఉందో ఎన్నడూ పాపానికి ఒడిగట్టాడు సోదరులారా. మరి ఎందుకు చచ్చిపోతున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పుడైనా ఆలోచించావా? ఫలే ఉక్సిమ బిషాఫక్ వలైలి వమసక్ వల్కమరీద తసక్ లతరకబన్న తోబకన్ అంతోబక్. సాయంకాలపు ఎర్రని కాంతి తోడు, పున్నమి నాటి నిండు చంద్రుడి తోడు, రాత్రి తోడు, అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు. మానవుడు అక్రమేణ ఒక స్థితి నుండి మరో స్థితికి నువ్వు ట్రాన్స్ఫర్ అవుతున్నావు అన్నాడు. ఆమె ఆర్వాహం నుండి తల్లి గర్భంలోనికి ట్రాన్స్ఫర్, తల్లి గర్భం నుండి భూమి మీదకి ట్రాన్స్ఫర్, భూమి మీద నుండి బాల్యానికి ట్రాన్స్ఫర్. ఎవరైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? మాంసపు ముద్దలాగున్నావు. ఆ తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు బోళ్ళ పడడానికి 3 నెలలు టైం పట్టింది. ఇప్పుడు మీసాలు మేలేస్తున్నావు, రండిరా చూద్దాం అని. ఎవడు మాకు ఎదురు చెప్పేది, ఇక్కడ మా కులం ఎక్కువ, మాకు బలగం ఎక్కువ, నాకు డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉంది. నువ్వు బోళ్ళ పడడానికి 3 నెలలు టైం పట్టింది. పొస్టుది గుర్తుపెట్టుకో. బోళ్ళ పడదు అంతే కదా, పుట్టగానే ఏమైనా బోళ్ళ పడ్డామైంది? ఏం తెలియదు, అట్లా పోయాల్సిందే పైన. నువ్వు దోగాడడానికి కనీసం 6 నెలలు. ఇప్పుడేనంటే కొంచెం ముందు వెనక జరుగుతున్నాడు మా బిడ్డ, వెనక్కి ముందుకు బాబు పొస్ట్ వెనక జరుగుతాడు. దాని తర్వాత ముందుకు జోగాడతాడు. దాని తర్వాత నువ్వు నుంచోడానికి 7-8 నెలల సమయం. నువ్వు చిన్న చిన్న తప్పటడుగులు వేయటానికి సంవత్సరం, నడకలు ప్రారంభించడానికి సంవత్సరం దాటుతుంది. ఏంటి నువ్వు మరి ఏం బలవంతుడు అని మనవడానికి ఆలోచించు. అంటే బాల్యానికి ట్రాన్స్ఫర్, బాల్యం నుండి కౌమారానికి ట్రాన్స్ఫర్. సుమారు 11-12 సంవత్సరాల దాకా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, ఏం చేయాలో కూడా తెలియదు. స్నానం చేయించడం అమ్మ, బట్టలు తొడిగించడం అమ్మ, అన్నం పెడతాం అమ్మ. కానీ అమ్మని ఈరోజు భయంకరంగా వేధిస్తున్నావు, అది వేరే విషయం. ఎందుకంటే నీకు బలం వచ్చింది కాబట్టి. గోరు ముద్దలు తినిపించినటువంటి ఆ అమ్మని నువ్వు ఈరోజు దూషిస్తున్నావు. చేత్తో కాలుతో కూడా తల్లిని కొట్టేటువంటి వాళ్ళని మనం సమాజంలో చూస్తున్నాం. చెప్తాను, ఇంకొంచెం ముందుకు వెళదాం. సోదరుల బాల్యం నుండి కౌమారానికి ట్రాన్స్ఫర్, కౌమారం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్. కండలు వచ్చాయి, మీసాలు వచ్చాయి. 36 సార్లు ముఖం అద్దంలో పెట్టుకుని అద్దంలోనే ముఖం ఉంటుంది. దువ్విందే దువ్వి. అబ్బో, అసలు ఎంత పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోతాడు. అసలు 24 గంటలు అలా చూసుకోవడం, ఒక్కొక్కడు ఇక్కడ రంగేపించుకోవడం. కొంతమంది అయితే ఇటు పక్క మొత్తం తీసేస్తాడు, ఇటు పైన ఎట్టుకుంటాడు. తర్వాత చూద్దాం. దాని తర్వాత యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్. అబ్బో, ఆ క్రీములు పూసి ఈ క్రీములు పూసి, అబ్బో ఏమైపోయింది, పళ్ళు ఊడిపోయినాయి, బోసి పళ్ళు, ముఖం అంతా ముడతలు పడిపోయింది, ఎంట్రుకలన్నీ నడిచిపోయాయి, నడుము నొప్పులు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి. మన కరోనా కూడా వచ్చింది, అది వేరే విషయం. అవునా, వచ్చింది రాలేదా? బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్, వృద్ధాప్యం నుండి చావుకు ట్రాన్స్ఫర్. చచ్చిపోయావు, చావుకు ట్రాన్స్ఫర్. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. తీసుకువెళ్ళారు. యవ్వనం నుండి వృద్ధాప్యానికి, వృద్ధాప్యం నుండి మరణానికి ట్రాన్స్ఫర్. మరణం నుండి సమాధికి ట్రాన్స్ఫర్. లేదంటే దేవరకొండలో 50 ఎకరాల పొలం కొన్నాడు, 2 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, 4 కేజీలు బంగారం ఉంది, 15 మంది పిల్లలు ఉన్నారు, ఊరు మొత్తం సగం బలకం వాళ్ళదే, 10 రోజులు ఉంచుకుని 11 రోజు పారేస్తామంటారా? చచ్చిపోయాడండి అని ఫోన్ చేయగానే ఎప్పుడు పారేస్తారండి, జనాజా ఎప్పుడు అని అడుగుతారు. ఏమంటే ఎన్ని రోజులు ఉంచుకుంటారని అడుగుతారు ఎవరైనా? మా ఊళ్ళో అడగరు, మీ ఊళ్ళో ఏమైనా అడుగుతున్నా మాకు తెలియదు.
ఏ ఊళ్ళో కూడా అడగరు. చచ్చిపోయాడంటే ఎప్పుడు మారేస్తారని అడుగుతారు. లేదులేండి మరి ఇంత వ్యవహారం చేశాడు కదా, సగం మార్కెట్లో మొత్తం షాపులు ఆయనకే ఉన్నాయి, చాలా సంపాదించాడు, ఏదో మరి కొన్ని రోజులు చూసుకున్న తర్వాత మానేస్తా అంటారు. లేదు కదా, ధర్మ ప్రకారం కూడా మరణం వెంటనే సమాధి ఖననం చేయమన్నారు కదా. సమాధికి ట్రాన్స్ఫర్, సమాధి నుండి ఆఖిరత్కి ట్రాన్స్ఫర్, ఆఖిరత్ నుండి ఫైనల్ ట్రాన్స్ఫర్. స్వర్గమా నరకమా, పాపాత్ముడైతే నరకంలోనికి, పుణ్యాత్ముడైతే స్వర్గంలోనికి. నీ ట్రాన్స్ఫర్, ఫైనల్ ట్రాన్స్ఫర్ ఏదో నువ్వే డిసైడ్ చేసుకో. ఎందుకంటే నీకే తెలుసు నువ్వేం చేస్తున్నావు, నమాజ్ చదువుతున్నావా లేదా, ఖురాన్ చదువుతున్నావా లేదా, తల్లిదండ్రులు సేవ చేస్తున్నావా లేదా, ఎలా ఉంది, భార్య బిడ్డలతో ఎలా ఉన్నావు, ఇరుగు పొరుగుతో ఎలా ఉన్నావు, అన్నదమ్ములతో ఎలా ఉన్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, టోటల్ నీ జీవితం మొత్తం ఆయన దగ్గర సేఫ్గా ఉంది. నువ్వు డిసైడ్ చేసుకో. ఏది సార్ ప్రపంచంలో శాశ్వతం? ఎవరున్నారు సార్ ప్రపంచంలో ఈరోజు? ఎందరో అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారే. మేధావులు, మహనీయులు, మిలియన్ మహానుభావులు, డబ్బులు లెక్కలేని సంపాదించినటువంటి అఖండులు. కారూనేమయ్యాడు, హామానేమయ్యాడు, ఫిరోనేమయ్యాడు, అబుజహల్ ఏమయ్యాడు, ఉమయ్య బిన్ ఖల్ఫ్ ఏమయ్యాడు. ఆదు జాతి, సముద్ర జాతి, మధ్యం జాతి, రస్ జాతి, ఐక జాతి, తుబ్బా జాతి, నూహు జాతి, ఫిరౌను జాతి ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు మనమెంత, మన కెపాసిటీ ఎంత? ఈరోజు నీకు ఒకవైపు అన్ని ఎదురవుతున్నా, నిద్రపోయేటప్పటికి కనీసం ఒక గుప్పెడి బిడలు మిగుతున్నా కానీ నమాజ్ చదువుదామని కానీ, ఖురాన్ చదువుదామని కానీ, దైవ ప్రవక్త యొక్క మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి సాంప్రదాయాన్ని పాటిద్దామని కానీ, సకల లోకాలు పాల్పడినటువంటి ఆయన దైవ నామస్మరణ చేద్దామని ఉందా? ఖాళీ ఉంటే ఫోన్ చూసుకోవడం. ఎప్పుడు 24 గంటలు యూట్యూబ్లో. ఈ మధ్య షార్ట్స్ వచ్చాయి, ప్రత్యేకించి పిల్లల గురించి చెప్తున్నాను. షార్ట్స్, ఇదివరకు సినిమా వచ్చింది, సినిమా కనీసం 2.5 గంటలు ఉండేది. వాడి బ్రెయిన్ టోటల్గా దాని మీదే ఆలోచించేవాడు. ఏమైంది, చివరికి హీరోయిన్ కలుస్తారా, లేకపోతే పెళ్ళి అవుతుందా, లేకపోతే అలానే ఈ 2.5 గంటలు అందులోనే ఉండేది. దాని తర్వాత చిన్న చిన్నగా తగ్గించుకుంటా వచ్చి ఇప్పుడు పిల్లల యొక్క వయసు కూడా టోటల్గా తగ్గిపోయింది. షార్ట్స్ 5 సెకండ్స్ కూడా లేదు. షార్ట్స్ పైకి అంటా ఉంటాడు, వీడు కూడా పైకి పోతాడు, ఎప్పుడు అర్థం కాదు. ఇది నిజం. చూడండి, ఒక్క నిమిషంలో సుమారు 40-45 షార్ట్స్. ఒక్క నిమిషంలో నీవు బ్రెయిన్ కన్ని చూపిస్తున్నావు అంటే ఏంటో తెలుసా? నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా డెడ్ అయిపోతుంది. ఆటోమేటిక్ తీసుకునేది బ్రెయిన్. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా టీచర్స్కి 45 మినిట్స్ ఎందుకు పెడతారు తెలుసా? 45 మినిట్స్ నీ బ్రెయిన్ ఖచ్చితంగా తీసుకోగలుగుతుంది. అదే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ ఉంటుంది. 45 మినిట్స్ కాదు, ఇక్కడ 1 మినిట్లో 40 షార్ట్స్ చూస్తున్నాడు. అందుకని వీడికి ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ బ్రెయిన్ అంతా చూడటానికి నవ్వుతా ఉంటున్నట్టు అనిపిస్తుంది. నీ జీవితంలో మిగిలేదు ఏడుపే. గుర్తుపెట్టుకో, నీకు నవ్వుతా ఉన్నట్టు అనిపిస్తుంది, చూస్తా ఉంటావు. ఎప్పుడైనా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అల్లా ఎప్పుడైనా అన్నావా? ప్రశాంతంగా జిగు చేస్తున్నావా? ట్రాన్స్ఫర్ అవుతున్నావు కదా. మొన్నటిదాకా వెంట్రుకలు నల్లగా ఉండే, ఇప్పుడు తెల్లబడిపోయినాయి. మొన్నటిదాకా బీపీ లేదు, ఇప్పుడు వచ్చేసింది. షుగర్ లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఇంట్లో చుట్టాల్లా కాదు, కుటుంబ సభ్యులుగా ఉంటున్నాయి కూడా. ప్రతి వాడికి అటాక్ అయ్యి ఉన్నాయి కదా. మరి మార్పు ఎప్పుడు? నీలో ఎప్పుడు మారేది నువ్వు? సోదరులారా, ప్రపంచంలో ఎవడు శాశ్వతం కాదు. ప్రవక్తలు కూడా వచ్చి వెళ్ళారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో చేసుకున్నటువంటి ఆదం అలైహిస్సలాం వారు ఉన్నారా? 950 సంవత్సరాలు అల్లా మార్గంలో అవిశ్రాంతితో కృషి చేశాడే నూహ్ అలైహిస్సలాం వారు ఎక్కడున్నారు? అల్లాహ్ స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తప్పిందా మరణం? నేరుగా అల్లాహ్తో సంభాషించాడే నేల మీద ఉండి మూసా అలైహిస్సలాం, ఆయన ఉన్నాడా? సాక్షాత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తండ్రి స్పర్శ లేకుండా, పురుష స్పర్శ లేకుండా పరిశుద్ధులైన మరియమ్మ గర్భాన తయారు చేశాడు ఈసా అలైహిస్సలాం. ఎక్కడ లేపబడ్డారు. తిరిగి మరణ ఆయనకు కూడా మరణమే. స్వర్గ నరకాలను సూచించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారా? ఆయన కూడా లోకాన్ని వీడారే. ఒకరోజు నువ్వు కూడా పోతావే. మరి ఏం తీసుకుని పెడుతున్నావు? సోదరుల జ్ఞానంతో ఆలోచించండి. ఇస్లాం అంటే టోపీ పెట్టుకోవడం, లాల్ చేసుకోవడం, ఉర్దూ మాట్లాడటం కాదు. లేదా మసీదులో కొంచెం నమాజ్ చదువుకొని వచ్చేయడం కాదు. జుమ్మా రోజు మసీదుకి వెళ్ళడం, మళ్ళీ జుమ్మా దాకా వెళ్ళకుండా ఉండటం కాదు. రంజాన్లో చివరి 3 రోజులు ఉపవాసం ఉండటం, విడిచిపెట్టడం కాదు. నీకు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా
నువ్వు పడక మీద లేచిన కానించి పాడ మీదకెక్కేదాకా ప్రతి క్షణం నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఒకడు ఉన్నాడు, ఆయన నా దైవం అని విశ్వసించి ఆయన ప్రవక్త ప్రకారం ఆచరించడం, అది ఇస్లాం. భాష కాదు, వేషం కాదు. సోదరులారా, ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్ ఖురానిల్ మజీద్ بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عظيم هذا شيء عجيب. قاف పవిత్రమైనటువంటి ఖురాన్ సాక్షిగా ప్రజలు ఏమంటున్నారంటే, మేము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, మమ్మల్ని తీసుకెళ్లి సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత, మా శరీరాలు అస్థి పంజరాలుగా మారిపోయిన తర్వాత మళ్ళీ మేము లేపబడతామంటారా? కొత్తగా మరో జీవితం ఉందంటారా? ఈయన ఎక్కడ మనిషి అండి? దేవుడు ఒక్కడేనంటున్నాడు, స్వర్గ నరకాలు ఉండయి అంటున్నాడు, మానవులందరూ సమానం అంటున్నాడు, కుల మత వ్యత్యాసాలు లేవంటున్నాడు, సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యందే విశ్వాసం ఉంచాలంటున్నాడు, 5 పూట్ల నమాజ్ స్థాపించాలంటున్నాడు, తల్లిదండ్రులు సేవ చేయమంటున్నాడు, ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించమంటున్నాడు, ప్రతి కార్యం జవాబు చెప్పాలంటున్నాడు. ఏంటి ఇన్ని సంవత్సరాల బట్టి తాత ముత్తాతలు చేసుకుంటున్నటువంటి పద్ధతులన్నింటినీ కాదంటున్నాడే, ఇది విచిత్రంగా ఉంది అంటున్నాడు. కదలిమ్న మతన్కు సుల్లార్తు మిన్హు వ ఇందనా కితాబున్ హఫీజ్. మీరు మట్టిలో మట్టి అయిపోయినా, సముద్రంలో చేపలు మిమ్మల్ని మింగేసినా, క్రూర మృగాలు మిమ్మల్ని వేటాడి చీల్చి చెండాడినా, కాలి బూడిదైపోయినా మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాను అన్నాడు. కదలిమ్న మతన్కు సుల్లార్తు మిన్హు వ ఇందనా కితాబున్ హఫీజ్. భూమి అందరిని మిమ్మల్ని ఎంత మేరకు తింటుందో మా దగ్గర స్పష్టమైనటువంటి గ్రంథంలో రాయబడి ఉంది అన్నాడు. నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏ ఊళ్ళో పుట్టావు, ఏ శతాబ్దంలో పుట్టావు, ఏ దశాబ్దంలో పుట్టావు, ఏ పీరియడ్ లో ఉన్నావు, టోటల్ ఆయన ఆదేశం ప్రకారం జరిగింది. నువ్వు 18th శతాబ్దంలో పుట్టాలా అంటే 18వ శతాబ్దంలో పుట్టాలా, 19వ శతాబ్దంలో పుట్టాలా, 21st సెంచరీలో పుట్టాలా, డిసైడ్ చేసి మరి ఆయన పంపించావు. నువ్వు కోరికొందరాల భూమి మీదకు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకులు పెట్టింది పరీక్షించడానికి. నువ్వు ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఆరాధించడానికి. ఆయన నిన్ను తయారు చేసింది ఆయన ఆరాధించడం కోసం. ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎన్ని ఫ్లాట్లు కొన్నావు, ఎంత బంగారం స్టాక్ ఉంది, పిల్లల్ని అమెరికా పంపించావా, అరబ్ దేశాలకు పంపించావా, ప్రశ్న ఉండదు. అమూల్యమైనటువంటి జీవితాన్ని ఆయన ప్రసాదించింది ఇల్లా లియబుదు, ఆయన ఆరాధించడానికి. ఎలా తయారు చేశాడయా నిన్ను? ఎప్పుడైనా ఆలోచించావా? కలికి మీ బ్యాధి కలికి మీ దుర్బ్యాధి తెలేసా. వీరి బిందుని తల్లి గర్భంలో ప్రవేశింపజేసి ఆ గర్భాశయ గాఢాంతకర 3 పొరల చీకట్లలో అత్యంత అందంగా నిన్ను తయారు చేశాడే. చూడటానికి కళ్ళిచ్చాడు, వినడానికి చెవులిచ్చాడు, ఆలోచించే మేధస్సు ఇచ్చాడు, మాట్లాడే నోరిచ్చాడు, నడిచే కాళ్ళిచ్చాడు. శరీరంలో ఉన్నటువంటి అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి ఈ దేహాన్ని నీకు ఇచ్చాడే. నువ్వు ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, సామన్సైగా ఉండాలా, కోలముఖం ఉండాలా, గుండెటి ముఖం ఉండాలా, ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, నిన్ను డిసైడ్ చేసి నీకు ఒక డిజైన్ ఇచ్చి ఈ ప్రపంచంలోనికి ఆయన నిన్ను పంపించాడే. ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా ఆలోచించావా? ఫోన్ చూసుకోవడం సరిపోదు. అబ్బా ఫోన్ ఏం క్లారిటీ ఉందండి, అబ్బా ఎంత బాగుందండి. 10 అడుగులు ఎత్తు నుంచి పడిపోతే పప్పు అయిపోతుంది. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామి గురించి ఏనాడు ఆయన నీ జీవితంలో ఆలోచించావా? అందువల్ల నువ్వేమంటున్నా, మాకు అడిపోతే పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, మా తాత వాళ్ళు అందరూ అలా చేస్తున్నారండి, మేము కూడా అలా చేస్తున్నాం. తాత ముత్తాతల దగ్గరకు గ్రంథ జ్ఞానం రాలా, తాత ముత్తాతలకు ఖురాన్ గ్రంథం ఏంటో తెలియదు, తాత ముత్తాతలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీ ఏంటో తెలియదు. కానీ మానవుడా, ఇప్పుడైనా మేలుకో. ఆయన ఎలా గుర్తించాలో అలా గుర్తించు. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ ఖియామా. ప్రళయ దినం రోజున యావత్తు ఈ భూమండలాన్ని తన గుప్పిట్లో పట్టుకుంటాను అంటున్నాడు. వసమావాతు మతమియాతు బియమీని. అంత పెద్ద ఆకాశాన్ని కుడి చేతులు చిట్టా కాకితుల మాదిరిగా చుట్టేస్తాను అంటున్నాడు.
సుబ్హానహు వ తఆలా మా యుష్రికూన్, నువ్వు ఎవరినెవరైతే ఆయనకు సమానంగా భావిస్తున్నావో వాళ్లకు ఆయనకు సంబంధమే లేదు. ఆకాశాల కంటే గొప్పవాడు. సమస్త జగత్తును నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ విశ్వం మొత్తం దేవరకొండ కాదు, కర్నూలు జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, భూమండలం కాదు, సకల లోకాలు, సృష్టి మొత్తం ఆయన కుర్సీ ముందు, అర్షి కాదు కుర్సీ ముందు ఒక ఉంగరం అంతుడిని అన్న నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కుర్సీ ముందు అంటే ఎంతటి గొప్పవాడు ఆయన. ఇప్పుడు నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ గుండె చప్పుడు వింటున్నాడు. ఆ మనసులో ఉన్నటువంటి మర్మములు ఆయనకు తెలుసు. నువ్వు ఎలా చూస్తున్నావో తెలుసు, నువ్వు ఎలా వింటున్నావో తెలుసు, ఎవరి గురించి ఏమనుకుంటున్నావో తెలుసు. టోటల్ అలాగే మన కలక్. నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? నిన్ను పుట్టించినటువంటి నీ స్వామికి నీ గురించి తెలియదా? నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఎలా చేస్తున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా, పెద్దగా మాట్లాడినా చిన్నగా మాట్లాడినా, మసీదులో ఉన్నా బయట ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా, నీ జీవితం మొత్తం ఆయన చూస్తూనే ఉన్నాడు. మరి అంతటి మహోన్నతుడైనటువంటి దైవాన్ని నువ్వు గుర్తించేవా? ఏదో మేము సాయంత్రం అండి టోపీ పెట్టుకున్నాము, లాల్ చేసుకున్నాను, అత్తరు పూసుకున్నాను, శుక్రవారంకి వెళ్ళి నమాజ్ చదివి వచ్చాను, మేము కూడా అల్లా నమ్ముకున్నాము అనేటువంటి భ్రమలో ఉన్నావు. సోదరులారా, ఆలోచించండి. ఇస్లాం అత్యంత పవిత్రమైనటువంటి జీవన విధానం. ఆయన కోరుకున్నది ప్రవక్త చూయించింది. నువ్వు అనుకున్నది నీకు ఇష్టమైతే వచ్చినప్పుడు, నీకు కష్టమైతే మారుకున్నప్పుడు, నువ్వు అనుకున్నది చేయాలనుకున్నప్పుడు చేసేది ధర్మం కాదు. కోరికలకు బానిసలై బ్రతుకుతున్నామంతే. సోదరులారా, ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి కూడా తెలియదు. ఎంతో మంది కళ్ళ ముందు టప 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 రాలిపోతున్నారు, ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇదే ఆఖరి రోజైతే, ఒకవేళ నీ జీవితంలో ఇదే ఆఖరి రోజైతే నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని ఇష్టపడతాడా? ఎప్పుడైనా ఆలోచించావా? సోదరులారా, నీ కులం గురించి మతం గురించి చెప్పడం లేదు. సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ దైవం అంత పెద్ద ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడే. అల్లదీ ఖలక సబ్అ సమావాతిన్ తిబాకా మా తరా ఫీ ఖల్కి రహమాన్ మిన్ తఫావుత్ ఫరదల్ బసర్ వల్ దరా మిన్ ఫుతూర్. సప్త ఆకాశాలను సృష్టించాడు. ఒకసారి కళ్ళను పైకెత్తి చూడండి అన్నాడు. చూడండి సార్, నా వైపు కదా సున్నర్దల్ బసరు, మళ్ళీ మళ్ళీ చూడు. కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్నటువంటి ఆ నక్షత్రాలకు ఎవడు ప్రకాశం ఇచ్చాడు? చంద్రుడు చూడండి ఎలా ఉన్నాడు, ఎండిన వాడిపోయినటువంటి ఖర్చులకు కొమ్మలా. ఎవడు దానికి 15 రోజుల తర్వాత అలా విధంగా మరో 15 రోజుల తర్వాత నిండు చంద్రుడిగా ఎవడు వాటిని మలుస్తున్నాడు? ఎవరు ప్రతిరోజు సూర్యుని తూర్పును ఉదయింపజేస్తున్నాడు? ఎవరు ప్రతిరోజు చంద్రుని అస్తమింపజేస్తున్నాడు? సమస్త జగత్తును ఎవరు నడిపిస్తున్నాడు? రాత్రిని పగటిని ఎవరు మారుస్తున్నాడు? ఇది ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, సకల లోకాలకు, భూగోళానికి మొత్తానికి ఒకే షెడ్యూల్, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే రాత్రి, ఒకే పగలు, టైమింగ్స్ వేరు. వీటన్నింటిని నడిపిస్తున్నటువంటి ఆ స్వామిని గుర్తించావా? సోదరులారా, అదే చెప్తున్నాడు. అలాంటి సాయిబుల దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు. గర్భాశయ కాడ అంధకార 3 పొరల చీకట్లలో నిన్ను తయారు చేశాడు. వీరి బిందునే నెత్తుడి ముద్దగా చేశాడు, నెత్తుడి ముద్దనే కండగా చేశాడు, కండనే ఎముకగా చేశాడు, ఎముక పైన చర్మాన్ని తొడిగాడు. గుండెని ఎవరు తయారు చేశాడు? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, సోదరులారా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, ఆ జారడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్ణి చూపి నిన్ను ఎవరైతే తయారు చేశాడో ఆయన అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, ఆంధ్రప్రదేశ్ దేవుడు. మనిషిని తయారు చేసిన వాడు, మనిషి నివసిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిని నిర్మించిన వాడు. ఖురాన్ గ్రంథం ఆయన్ని అల్లాహ్ అంటుంది. మరి ఆయన ఎప్పుడైనా నువ్వు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, పర్వతాలను మేకులుగా మాతాడు. ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ ముఖ్రిజుల్ మయ్యితి మినల్ హయ్యి
ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని, ప్రాణము లేని దాని నుండి ప్రాణం ఉన్న దానిని వెలికి తీసేవాడు. టెంకి నుండి విత్తనాన్ని చీల్చేవాడు. ఆ అంకురం నుండి మొక్కను మొలకెత్తింపజేసేవాడు. వరేస్తే వరి, ప్రతిస్తే ప్రతి, మిర్చికి మిర్చి. చూడండి, మల్లెపూల చెట్టు పక్కనే ఉంటుంది, కనకాంబరాల చెట్టు పక్కనే ఉంటుంది. నేలదే పోసే నీరు అదే, నేలదే పోసే నీరు అదే. ఇవేమో తెల్లగా ఉంటాయి, సువాసన గుబాళించి కొడుతుంది. అవేమో ఎర్రగా ఉంటాయి, వాసనే ఉండదు. ఎవడు వాటి రంగులు, రుచులు, వాటి ఆకారాలను మారుస్తున్నాడు. పక్కనే మిరప చెట్టు ఉంది, పక్కనే సపోటా చెట్టు ఉంది. సపోటా చెట్టు ఏమో దాని ఆ పండు యొక్క ఆకారం వేరు, దాని యొక్క మాధుర్యం వేరు. ఇది నోట్లో పెట్టుకుంటే నోరు మండిపోతుంది. దానికి కారం పెట్టినటువంటి వాడెవడు, దీనికి తీపిని పెట్టిన వాడెవడు? ఇన్న ఫిజాలిగా జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తే ప్రతి విషయంలో సూచన ఉంది అన్నాడు. కానీ నువ్వు ఆలోచించక అట్లా జరిగిందండి, ఇక్కడ జరిగిందండి, అలా జరిగిందండి, ఎప్పటి నుంచో చేసుకుంటా ఉంటున్నామండి అంటూ ఉన్నాను. సోదరుడు ఆలోచించండి, కొంచెం ముందుకు వెళ్తాం. సోదరుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి అది చెప్పాను కదా, ఇస్లాం అంటే కేవలంగా వేషం, డ్రెస్ ఇది కాదు. ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వ్యక్తుల గురించి చెప్తాను. ఏ వ్యక్తి అయితే తన యొక్క యవ్వనాన్ని దైవ మార్గంలో గడుపుతాడో నా నీడలో చోటిస్తాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముసలోడు ఏం చేయలేవు, పసిపిల్లలు ఏమి చేయలేరు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలలో, బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలలో బాల్యంలో ఏం తెలియదు, కౌమారంలో అర్థం కాదు. ఈడు వృద్ధాప్యంలో ఏం చెయ్యాలనుకున్నా చేయలేవు, శరీరం సహకరించదు. కానీ యవ్వనం రెక్కలు కలిగిన గుర్రంలా ఎగరాలి అనేటువంటి కోరుకున్నటువంటి తరుణంలో, చూసిన ప్రతి దాన్ని తినాలి, అనుభవించాలి అనేటువంటి కోరుకున్నటువంటి తరుణంలో తన యవ్వనాన్ని అల్లా మార్గంలో గడిపినటువంటి యువకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన నీడలో చోటిస్తాను అన్నాడు. బనీ ఇశ్రాయేలు కాలంలో ముగ్గురు వ్యక్తులు, యువకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముగ్గురు కొండ చర్యల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పెను తుఫాను ప్రారంభమైపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు మరి ఆ తుఫాను నుంచి కాపాడుకోవడం కోసం ఒక కొండ గృహ ఉంటే ఆ కొండ గృహలోనికి ప్రవేశించారు. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మన బండి మీద వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందంటే ఏ షాప్లోకో ఏ హోటల్కో వెళ్ళిపోయి కొంచెము వర్షం తగ్గిందాకుంటాం. వీళ్ళు కూడా ఏమనుకున్నాంటే ఆ ముగ్గురు వ్యక్తులు వర్షం పడుతూ ఉంది, ఆ వర్షం తగ్గిన తర్వాత వద్దామని చెప్పేసి ఒక కొండ గృహ ఉంటే ఆ కొండ గృహలోనికి వెళ్ళారు. భయంకరంగా కురిసింది, భయంకరంగా కురిసింది. ఏ కొండ గృహలోనికి అయితే వీళ్ళు లోనికి వెళ్ళారో పైనుంచి పెద్ద రాతి బండ దులుకుంటూ వచ్చి ఆ గృహ ముఖద్వారానికి ఖచ్చితంగా అడ్డుపడ్డారు. ఇప్పుడు కొండ గృహలో వాళ్ళు ఉన్నారు. ఫోన్లు కూడా పనిచేయనుకున్నాను. ఎవరికైనా ఫోన్ చేసి పిలిపిస్తా అనుకుంటున్నావేమో నువ్వు. ఫోన్లు పనిచేయవు అక్కడ. వర్షం పడుతుంటే ఫోన్ ఎక్కడ? కొండ గృహ. నెట్వర్క్ ఉంటుందా ఏంది? ఉండదు. కొండ గృహలోనికి ముగ్గురు వెళ్ళిపోయారు. వర్షం ఆగిపోయిందో ఆగిపోతుందో కూడా అర్థం కాదు. పేద బండ, బయటికి రావడానికి తామే లేదు. ఇక ఆ ముగ్గురు వ్యక్తులు అనుకున్నారు, ఆ ముగ్గురు యువకులు అంటున్నారు, ఇక ఈ ప్రపంచంలో మనల్ని కాపాడేవాడు ఎవడు లేడు, ఆకాశాల స్వామి తప్ప. మరి మనం ఎలా బయటకు రావాలి, ఎలా బయటపడాలి? ఎవరికి తెలియదు వాళ్ళు లోనున్నారు అన్నది. ఎవరిని పిలుద్దాము అంటే కూడా మార్గమే లేదు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ముగ్గురు మషూరా చేసుకున్నారు. ఆ యువకులు కుర్రవాళ్ళు. ఈ రోజు ఈ సమయంలో ఈ ఆపద నుండి మనం రక్షించేటువంటి వాడు ఆకాశాల స్వామి తప్ప ఎవరు కూడా కాపాడలేరు. మనం మన జీవితంలో చేసినటువంటి పుణ్యకార్యాలను సాధనంగా చేసుకుని ఆయన ముందు వేడుకుందాము అని చెప్పేసి మషూరా చేశారు. వారిలో మొదటి యువకుడు అంటున్నాడు, యువకుల గురించి చెప్తున్నాను, ప్రత్యేకించి వినండి. ఎన్నో ఇబ్రతకు సంబంధించినటువంటి విషయాలు ఈ హదీసులో ఉన్నాయి. దువా చేస్తున్నాడు, అల్లా నేను మేకలు కాసేటువంటి మేకల కాపరిని. నేను నా మేకల్ని ప్రతిరోజు మేపుకుని వస్తాను. ఆ మేకల్ని తోలుకుని వచ్చిన తర్వాత మేకల పొదుకు నుండి పాలు పితికి ముందుగా నా తల్లిదండ్రులకు తాపించి నా కన్న తల్లిదండ్రుల కడుపు నిండిన తర్వాతే నేను నా భార్య బిడ్డలకి తాపిస్తాను. దాని తర్వాత చివరిలో నేను తాగుతాను. కానీ అల్లా ఒక రోజు నా మేకలు మేపుకుంటూ నదీ తీర ప్రాంతంలో పోతూ ఉన్నాను. చల్లని వాతావరణము, పచ్చని మేత, మేకలు మేస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి.
చూడలేదు. సూర్య అస్తమయం అయిపోయింది, చాలా చీకటి పడిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయాను. నేను నా మేకల్ని తిరిగి తోలుకుంటూ ఇంటికి వస్తూ 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 చాలా సమయం గడిచిపోయింది. రాత్రి సగం కూడా అయిపోయింది, అర్ధరాత్రి సమయం అయిపోయింది. నేను రాగానే పాల పాత్రలో మేకల పొదుగు నుండి పాలు పిండాను. నా తల్లిదండ్రులు విశ్రమించేటువంటి గదిలోనికి వెళ్ళాను. నా తల్లిదండ్రులు వల్ల నిద్రిస్తూనే ఉన్నారు, కానీ నా భార్య బిడ్డలు ఆకలితో ఉన్నారు. నా తల్లిదండ్రులకు తాపకుండా, వారి కడుపు నిండకుండా, వారు ముందు ఈ పాలను తాకుండా నా భార్య బిడ్డలకు నేను తాపడం ఇష్టం లేదు. పాల పాత్ర పట్టుకుని నేను నా తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉన్నాను. నిద్ర లేపటం నాకు ఇష్టం లేదు. నా తల్లిదండ్రుల నిద్ర భంగం అవటం నాకు ఇష్టం లేదు. అందుకని పాల పాత్రను పట్టుకున్నాను, తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉన్నాను. నా భార్య బిడ్డలు నా పాదాల దగ్గర ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. నిద్రాభంగం చేయటం ఇష్టం లేదు. అలా అని నా భార్య బిడ్డలకి తల్లిదండ్రులు తాకుండా తినిపించడం తాపించడం ఇష్టం లేదు. అలా నుంచొని చాలా సమయం గడిచిన తర్వాత నా తల్లిదండ్రులు మేలుకున్నారు. మేలుకున్న తర్వాత నా తల్లిదండ్రులకు తాపించాను. దాని తర్వాత నా భార్య బిడ్డలకు తాపించాను. చివరిలో నేను తాగాను. అల్లా ఇది నీ ప్రసన్నత కోసమే చేశాను. కావాలనుకుంటే నా భార్య బిడ్డలకు తాపొచ్చు, కానీ నా తల్లిదండ్రులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. నీకు ఇష్టమైతే ఈ గృహం నుండి నన్ను బయటకు పంపించమని చెప్పి ఏడ్చుతూ వచ్చేశాడు. 3 వంతుల్లో 1 వంతు బండ తొలగిపోయింది. అంటే సోదరులారా, అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తి తాపించాలనుకుంటే భార్య బిడ్డలకి తాపించవచ్చు, కానీ నన్ను కన్న నా తల్లే, నన్ను పెంచినటువంటి నా తండ్రి, నా తల్లిదండ్రుల యొక్క కడుపు నిండాలి, వారి ఆకలి తీరాలి. ఇది సంతానంగా నువ్వు చేయాల్సిన ప్రధానమైన కార్యం. తల్లిదండ్రుల విధేయత సోదరులారా. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని చోట్ల చెప్పాడు తెలుసా? వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా. తల్లిదండ్రులతో మంచిగా మెలగండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, తల్లిదండ్రులకు విధేయత చూపండి. అబ్దుల్లా బిన్ మస్ఊద్ అంటున్నారు, ఎప్పుడైనా మేము పొనుకున్నటువంటి దుప్పటి ఎదిరించినప్పుడు ఆ దుమ్ము వెళ్ళి పడితే నా తల్లిదండ్రుల మీద అది అవిధేయతకు పాల్పడినట్టయితే అని చెప్పేసి భయపడి చిన్నగానే వాళ్ళం. దుమ్ము దులిపితే దుమ్ము పడితేనే అవిధేయత అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. ఈరోజు ఎన్ని మాట్లాడినావు ఈరోజు నీ తల్లిదండ్రుల్ని? అసలు ఆ తల్లిదండ్రులు అంటే లెక్కుందా? ఎలా పెంచింది నిన్ను, 9 మాసాల్లో మోసింది కదా. ఎక్కడన్నా వెళ్తే ఎవరన్నా పెడితే కొంగులు ముడేసి తీసుకొచ్చి పెట్టింది కదా. నా కొడుకు తినిపించాలి, నా కూతురికి తినిపించాలి అని. భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి 9 నెలలు మోసి కడుపు చించుకొని ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది కదా. ఎప్పుడైనా కన్న తల్లికి పాదసేవ చేశావా? ఎప్పుడైనా ఆ తల్లి యొక్క ప్రసన్నత కోసం కూర్చుని ఆమె దగ్గర కూర్చుని, అమ్మ క్యా హోనా తుమాకు, అమ్మ ఏమైంది, ఏం కావాలి నీకు చెప్పు, ఎప్పుడన్నా అడిగావా? ఫోన్ చేసి అడిగితే బేట కేవలం అమ్మ ఏం కావాలమ్మా నీకు, ఏం తెస్తావు, నీ బిడ్డలకి నువ్వు ఎలా ఫోన్లు తెస్తున్నావు, ఎలా చూశాడు మీ నాన్న కూడా అలానే చూశాడు నిన్ను బాగా. బ్రతుకున్నప్పుడు సేవ చేయకుండా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు సున్నం కొట్టుకుంటావా, దుప్పట్లకు ఉతుక్కుంటావా, రంగులు వేపిస్తావా ఇంటికి? నువ్వు మూత్ర విసర్జన చేసి బట్టలన్నీ తడి చేస్తే తాను తడి బట్టలో పడుకుని నిన్ను పొడి బట్టలో పండేసింది. తానేమైనా తింటే నీకు దప్పొచ్చిందని ఆపత్యం చేసిందే. అలాంటి తల్లి భారం అయిపోయిందా? అలాంటి తల్లి బ్రతుకున్నప్పుడు నీకు లెక్క లేదా? నువ్వు ఎన్ని పూట్లైనా నమాజ్ చేయబాయ్, నువ్వు ఎన్ని ఉమరాలైనా చెయ్యి, తల్లిదండ్రులకు సేవ చేయకపోతే వాడికి మోక్షమే లేదు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రుల ప్రసన్నతే, తల్లిదండ్రుల ఇష్టతే అల్లాహ్ యొక్క ఇష్టత అన్నారు. నీ తల్లిదండ్రులు నువ్వు మంచోడు అని చెప్పేసి నీ కోసం దువా చేస్తే నువ్వు అదృష్ట జాతకుడవే. ఎప్పుడైనా తల్లిదండ్రులకు సేవ చేసావా? చిన్నోడికి పెట్టావు, పెద్దోడికి పెట్టావు, వాళ్ళ దగ్గరికి పో. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ఒక నెల పెడతానికి ఎన్ని సాకులు పెడుతున్నావు ఈరోజు. తాను అన్నం తినేటప్పుడు నువ్వు మలమూత్ర విసర్జన చేస్తే తినే అన్నం కూడా పక్కన పట్టేసి నిన్ను శుభ్రం చేసింది. ఎప్పుడన్నా నీకు జ్వరం వస్తే ఇసురుతో విసురుతూ ఆ కొంగుతో ఇసురుతూ రేత్రుడు నిద్రలేని రాత్రులు గడిపిందే. ఆ తల్లి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు నువ్వు ఆలోచించు.
మరి ఆయన మేకపాలు పిండి పాదపాత్ర తీసుకొచ్చి తన బిడ్డలకి భార్యకి తాపించవచ్చు కదా. నా తల్లిదండ్రులు ప్రాధాన్యత అక్కడ. కనపడినటువంటి అల్లా నమ్ముతున్నావు కదా. జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులు 26 చోట్ల చెప్పాడు తన తర్వాత. وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا. తల్లిదండ్రులకు సేవ చెయ్యండి. నువ్వు తల్లిదండ్రులకు సేవ చేస్తే నీకు పుట్టిన పిల్లలు కూడా ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా నీకు సేవ చేస్తారు. నువ్వు ఈ రోజు తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేస్తే నీ బిడ్డలు కూడా నిన్ను అనాథాశ్రమంలో చేరుస్తారు. గ్యారంటీ రాసి పెట్టుకో. యువత ఈరోజు ఎంత భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి రుగ్మతకు లోనై ఉంది అంటే కనీసం కన్న తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడే సమయం లేదు. ఇంట్లో ఉన్నా కానీ ఫోనే ఫోను. చచ్చిపోయిన రోజు కూడా ఫోన్లోనే ఉంటున్నాడు. కన్నీరు కాల్చాల్సినటువంటి సమయంలో కూడా ఫోన్లోనే ఉంటున్నాడు. ఇంకెక్కడ అల్లా అల్లా నీ యువకుడు ఆ పాలను తల్లిదండ్రులకు తాపి తర్వాత తన భార్య బిడ్డలకు తాపి చివరిలో తాను తాగి విశ్రమించాడు. తల్లిదండ్రుల సేవ అంతటి ఘనమైనది. యువకులారా, ఒక్కసారి తల్లి చచ్చిపోతే వినండి, ఒక్కసారి తల్లి చచ్చిపోతే ఇక ప్రపంచంలో ఎవరు నీకు తల్లి కారో గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఉండటం అదృష్టం, తల్లిదండ్రులు భారం కాదు. భార్య చచ్చిపోయింది అనుకోండి, మరో భార్య వస్తుంది. ఆవిడ కూడా చచ్చిపోయింది అనుకోండి, ఇంకో ఆవిడ వస్తుంది, భార్య అవుతుంది. కానీ జన్మనిచ్చిన తల్లి చచ్చిపోతే ఇక లోకంలో ఏ స్త్రీ నీకు తల్లి కాదు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నాడు. కాబట్టి ఎవరికైతే తల్లిదండ్రులు బతుకున్నారో వాళ్ళ ద్వారా స్వర్గ ద్వారాలు తెరిచే ఉంటాయి. తల్లిదండ్రులు చేసే దువాలు స్వీకరించబడతాయి. माँ ना को दुआ चाहिए, माँ ना को दुआ ఎవరో ఉన్న అడుగుతాగా, बुजुर्ग मेरे वास्ते दुआ करो, बुजुर्ग मेरे वास्ते दुआ करो, मेरा बेटा का नाम ये है, मेरा बेटी का नाम ये है పడుగుతుంటావు కదా. వాడి దువా స్వీకరించబడితో లేదో నీ కన్న తల్లి నీ గురించి దువా చేస్తే, నీ తండ్రి నీ గురించి దువా చేస్తే స్వీకరించబడుతుంది. వాళ్ళని సంతోషపెట్టు. యువత, సమాజంలో ఉన్న యువత నీ తల్లిదండ్రులకు సేవ చేయ ప్రధానమైన. రెండో విషయం, రెండో వ్యక్తి, ఒక వంతు తొలగిపోయింది. రెండో వ్యక్తి దువా చేస్తున్నాడు, అల్లా అల్లా నా కాలంలో నా దగ్గర చాలా ధనం కలిగినటువంటి వాడిని, ఆ ధనం ద్వారా ఎంతో మందికి అప్పులిస్తూ ఉంటాను, ఎంతో మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఆ కాలంలో ఎంతో మందితో ఆయన పాప కార్యాలకు వడిగట్టాడు, ఎందరో స్త్రీల శీలాలతో చెలగాడమాడాడు. కానీ ఆ కాలంలోనే తనతో పాటు ఉన్నటువంటి తన చుట్టాలకు చెందినటువంటి అమ్మాయి ఉంది, శీలము కలిగినటువంటి పవిత్రమైనటువంటిది. ఆ స్త్రీని లోపరుచుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. అంటున్నాడు, అల్లా అల్లా ఆ స్త్రీని పొందడానికి నేను ఎంతగానో కృషి చేశాను, కానీ ఎప్పటికి కూడా తలవక్కలేదు. కానీ తన తండ్రి ఆరోగ్యం చెడిపోవడంతో ఆ స్త్రీ నా దగ్గరికి ధనం కోసం వచ్చింది. కండిషన్, నేను పిలిచినప్పుడు నా దగ్గరకు రావాలని పెట్టి ధనం ఇచ్చాను. సమయం ఆసన్నమైనప్పుడు ఆ స్త్రీ నా దగ్గరకు వచ్చింది. నేను ఆ స్త్రీ చెంతకు వెళ్ళాను. హదీసులో వస్తుంది, తీరా మర్మస్థానం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ అంటుంది, అల్లాహకు భయపడు, నా శీలాన్ని చెరపకు. అల్లా అల్లా నీకు భయపడి ధనమిచ్చి ఉన్నాను, వారితో కూడా ఉంది. కానీ అల్లా అంత పాపానికి దగ్గర వెళ్ళి కూడా నేను ఆ స్త్రీ జోలి వెళ్ళలేదు. అల్లా ఇది నీకు ఇష్టమైతే ఈ ఆపద నుండి నన్ను తొలగించు, నీ కోసమే నేను ఆ పాప కార్యానికి దూరం అయ్యాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండో భాగాన్ని కూడా తొలగించారు. అంటే ఈరోజు పాపకార్యం, వ్యభిచారం, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాహిషా వసా సబీలా. 17వ అధ్యాయం బనీ ఇశ్రాయేలు వాక్యం 31. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు, వ్యభిచారం చేయవద్దు కాదు, వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. వ్యభిచారం గురించి మాట్లాడితే నోటి వ్యభిచారం, చూస్తే కంటి వ్యభిచారం, వింటే చెవి వ్యభిచారం, నడిస్తే దానికోసం కాలి వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం,
మర్మంగాన్ని తాకితే ఘోరమైన వ్యభిచారం. నీ పాపములు మొత్తం తుడిచిపెట్టుకుని పోయేలా చేస్తుంది అది. ఈరోజు వరుస వావి లేకుండా వెళుతున్నారు. క్రూరమైనటువంటి జంతువులు కూడా పాల్పడిన విధంగా సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ముక్కు పచ్చరారని పసిబిడ్డలమైనా ఈ ప్రాంతంలో కూడా జరిగే ఉంటుంది. సోదరులారా, ఎవరు నన్ను చూస్తున్నావే? నీ ఇంట్లో వాళ్ళని చూడటం నువ్వు ఇష్టపడతావా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాంలో ఉన్నటువంటి అన్ని విషయాలు నాకు నచ్చాయి. మానవులందరూ ఒకటే అంటున్నారు, బాగుంది. నమాజ్ 5 పూట్ల చేయాలన్నారు, బాగుంది. పేదవాడికి జకాత్ దానం చెల్లించాలంటున్నారు, బాగుంది. సంవత్సరంలో 30 రోజులు రంజాన్ నెల ఉపవాసాలు ఉండాలంటున్నారు, బాగుంది. కాబా దర్శనం చేయాలంటున్నారు, బాగుంది. అంత బాగుంది, నేను కూడా ధర్మాన్ని పాటిస్తాను, కానీ వ్యభిచారం అంటే నాకు ఇష్టం, నాకు అనుమతి ఇవ్వాలి. వ్యభిచారం అంటే నాకు ఇష్టం, అనుమతి ఇవ్వాలి. పెద్ద పెద్ద సామాన్లు. ఒక పవిత్ర ప్రవక్తను ఏమడుగుతున్నావో తెలుసా? ఆగ్రహించారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అన్నట్టుగా మౌనం వహించారు. ఆ వ్యక్తికి అనుమతి లభించింది, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అయ్యా కొంచెం యువకుడు మాకు కూర్చోండి, అయిపోయింది బాబు, లేస్తున్నారు బహుశా చాలా మంది. మీరు వినకపోతే చాలా లాస్ అయిపోతారు. ఎందుకంటే కొన్ని నిమిషాలు ముగిస్తాను. మీకు ఎక్కడ డబ్బులు ఇచ్చినా కానీ దొరకవు. బాబు మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు ఇటువైపు చూడండి. మీకు ఎక్కడ దొరకవు. కాకపోతే ఒక అరగంట సేపు లేట్ అయిద్దేమో, కానీ మన జీవితాలను మార్చేది అల్లాహ్ యొక్క గ్రంథం మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ఆ వ్యక్తి ఎలా వెళ్తున్నాడు. అయ్యా ఎట్రా అన్నాడు. ఏంటి? ఎవరైనా సరే నీ చెల్లితో వ్యభిచరిస్తే ప్రవక్త సహించలేదు. మరి ఎవరైనా సరే నీ తల్లితో వ్యభిచరిస్తే ప్రవక్త వాటిని లోకంలో వచ్చారు. మరి ఎవరైనా నీ భార్యతో చేస్తే ప్రవక్త దురాతనొకలుగా వాడిని కత్తికొకండగా నరికేస్తారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, అయ్యా మరి నువ్వు ఎవరితో నీతో వ్యభిచరించాలనుకుంటున్నావో ఆమె ఒకరికి చెల్లి కాదా? ఆమె ఒకరికి తల్లి కాదా? ఆమె ఒకరికి భార్య కాదా? ఒకరి కుమార్తె కాదా? మరి వారెలా సహిస్తారు? ఆ క్షణంలోనే హృదయ పరివర్తన చెందినటువంటి ఆ వ్యక్తి సహభారతీయుల దళాన వాళ్ళని అజ్మయీన్ అంటున్నారు, ఆయన చచ్చిపోయేదాకా కూడా ఇక పరాయి స్త్రీ వైపు చూడను కూడా చూడలేదు. ఈరోజు ఆ ఫోన్ చూడటం, ఆ భయంకరమైనటువంటి నీచమైనటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేయడం, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకని ఈరోజు మెమరీ పవర్ పోయింది. యువతలో ఉన్నటువంటి శక్తి మొత్తం నిర్వీర్యమైపోయింది. చివరికి వారు తమ జీవిత భాగస్వాములకు కూడా న్యాయం చేయలేనటువంటి దుస్థితుల్లో మారిపోయారు. ఘోరమైనటువంటి పాపం. బనీ ఇశ్రాయేలు కాలంలో కూడా ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు ఆరాధించాడు. 1000 సంవత్సరాల ఆరాధన తర్వాత బయటకు వచ్చాడు. ఒక స్త్రీ ఇలానే వ్యామోహించింది. అందుకని స్త్రీలు భయంకరమైనటువంటి ఎత్తులు వేసేవాళ్ళు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని కూడా రెచ్చగొట్టింది ఎవరు? జులైఖానే. రా కోరిక తెచ్చు అంది. కానీ పుణ్యపురుషుడు కదా, అల్లా నాకు ఈ పాపగారి నుండి కాపాడని చెప్పేసి పారిపోతానికి ప్రయత్నం చేశాడు. ఆయన కానీ చెప్పేసింది, చొక్కా చిరిగిపోయింది. ఆయన కానీ ఆగలా, వెళ్ళిపోయాడు. ద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. తెరిశాడు. మంత్రి వచ్చాడు బృందంతో పాటు. వెంటనే ఉంది తెలుసా, మహామంత్రి గారు, మీ భార్యను చెరపడానికి చూసిన వాడికి మీరు ఇది విధించే శిక్ష ఏంటి? జాతం మీరు అనుకుంటున్నారేమో, భయ 3 साल से జాతం హే, 5 साल से జాతం హే. నీ పాపం పండిన రోజులు ఉంటుంది, ఊరు మధ్యలో నిలబెడతారంతే. నువ్వు అనుకుంటున్నా ఏదో కొన్నిసార్లు మీద ఉంటాడు టైం. అది వచ్చింది అంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు పట్టిపోతున్నాను, అన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను, ఏం పనికి రాదు. కత్తికోకండగా ఇక్కడ ప్రపంచంలో కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సరే బాగా అక్కడ చూడు, జులైఖా ఏం చేసింది? వ్యామోహించింది ఆవిడే. కానీ మంత్రి ముందు అంటుంది, ఏంటి ఇతనికి మీరు విధించే శిక్ష? డబల్ రూల్స్ ఉంటాయి. స్త్రీలు మాయోపాయాలు చాలా కఠినమైనవి అన్నాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ స్త్రీ వచ్చింది. ఈయన 1000 సంవత్సరాలు ఆరాధన చేసి వచ్చాడు. స్త్రీ వ్యామోహించింది, వ్యామోహానికి లోనైపోయాడు. ప్రళయ దినం రోజున ఆయన యొక్క కర్మల పత్రం చూసేటప్పుడు 1000 సంవత్సరాల ఆరాధన ఒక తరాజులో పెట్టారు, ఈ వ్యభిచారాన్ని మరో తరాజులో పెట్టారు. ఈ వ్యభిచారం ముందు ఈ 1000 సంవత్సరాల ఆరాధన మొత్తం తేలిపోయింది. చివరికి పర్యవసనం నరకానికి వెళ్ళేటువంటిది. లాస్ట్లో అల్హమ్దులిల్లాహ్ ఎట్టనో రొట్టెలు కొంచెం దానం చేసి ఉంటాడు, ఆ దానం ద్వారా రక్షించబడతాడు. అంటే అంత భయంకరమైన పాపం. యువత ప్రత్యేకించి ఆ మొబైల్ చూడటం, ఈరోజు పరిస్థితులు కూడా దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరు పడితే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. నోటిని అదుపులో ఉంచుకోండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
మీరు నిజంగా అల్లాహ్ని చూడాలి అంటే, ముక్తికి వెళ్ళాలి అంటే ఫస్ట్ కండిషన్ కంట్రోల్ యువర్ టంగ్. నోటిని అదుపులో పెట్టుకో. ప్రత్యేకించి యువకులు వాళ్ళ గురించి చెప్పుకోవడం, వీళ్ళ గురించి చెప్పుకోవడం, ఎదురింటోళ్ళ గురించి చెప్పుకోవడం, పక్కింటోళ్ళ గురించి చెప్పుకోవడం, చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, వీపెనగల మాటలు చెప్పడం, గుసగుసలు చెప్పుకోవడం. స్త్రీలారా జాగ్రత్త మీరు కూడా. ఎందుకంటే నరకంలో ఎక్కువగా నేను స్త్రీలనే చూశాను అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు అత్తామామలు కలిసి కోడల్ని వేధించడం, లేదు కోడళ్ళు అత్తామామల్ని వేధించడం, భర్తకి ఎదురు తిరగడం. పాపం ఈడు మహానుభావుడు ఎప్పుడు ఏది అనుకుంటే తీసుకొస్తానే ఉంటాడు, ఏది కావాలంటే తీసుకొస్తానే ఉంటాడు. పాపం టాపీ పని చేసో, కార్పెంట్ పని చేసో, పొలం పని చేసో, వ్యాపారం చేసో తెస్తానే ఉంటాడు. ఎప్పుడో అడిగితే పాపం ఆ రంజానికి ముక్కు పొడక తీసుకురాలేదంటే ఏమంటే తెలుసా, నేను చేసుకున్న కాడి నుంచి నేను ఏదో సుఖపడ్డాను, నా జీవితం నీకు దారమసలు బాగుంటుంది. కళ సవిధేయత జీవితం మొత్తం ఒక్క మాటలో కొట్టేసింది. అందుకనే స్త్రీలారా మీ గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నారీమణులారా జాగ్రత్త. ఏ స్త్రీ అయితే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉత్తమ స్త్రీ ఎవరు అని అడిగారు. బెస్ట్ లేడీ, స్టార్ లేడీ. స్టార్ లేడీ అంటే మీరు సీరియల్స్లో అవుతారు, వీళ్ళు కాదు. స్టార్ లేడీ అంటే డబ్బుల కోసం రంగులు వీళ్ళు కాదు. స్టార్ లేడీ అంటే 5 పూట్ల నమాజ్ చదివే స్త్రీ. స్టార్ లేడీ అంటే రంజాన్లో ఉపవాసాలు ఉండే స్త్రీ. స్టార్ లేడీ అంటే భర్త చెప్పినట్టు వినే స్త్రీ. ఈరోజు భర్తని కొట్టేవాళ్ళు, భర్తని తిట్టేవాళ్ళు, నువ్వు అంటే నేను ఉందంట, నువ్వు ఎందుకు ముందన్నా నిజమండి. ఎన్ని కుటుంబాలు పచ్చని సంసారాలు. ఈ మధ్య సీరియల్స్ వచ్చినాయి. ఆ సీరియల్స్ ఏదో ఇది ఒకటి అయిపోయింది, నాకు దీపం ఆరిపోయింది, ఏదో దీపం అంట ఏంది అది చూసా. మగోళ్ళే చెబుతున్నారు, ఇంకా ఆడోళ్ళు ఎందుకు చెప్పడం. బస్ సున్నావు నవ్వండి. ఆ దీపం వచ్చిన తర్వాత ఎన్నో ఇంటి దీపాలు ఆరిపోయినాయి. అసలు ఈడు పాపం ఆడి పనికి పోయి వస్తుంటాడు, ఆఫీస్ నుంచి వస్తాడు, ఏమి అన్నం పెట్టమంటే పెట్టుకొని సారాదు, సీరియల్ పోతుంది ఇక్కడ. అరే నీ దుంప దేగా, వాళ్ళు డబ్బుల కోసం అక్కడ వాళ్ళు రంగులు వేసుకుని ఆడుకుంటుంటే పచ్చని సంసారాలు ఏమో నిప్పులు పోసుకుంటుంది. ఇంట్లో దొంగల పడ్డా పట్టించుకోవట్లా. పిల్లగాడికి అన్నం పెట్టేది సీరియల్ చెప్తానే ఉంటుంది, ఇటు పెడతా ఉంటుంది. వాడు ముక్కులో పెట్టి మంట ముట్టేడుతుంటాడు. అప్పుడు చూసింది అంటే పిల్లగాడికి అన్నం పెట్టి నోట్లో పెడుతుందో ముక్కులో పెడుతుందో కూడా చూసుకోవట్లా. 24 గంటలు క్యావుజీ అంటే అది ఉర్దూలో తెలుగులో చూద్దాలి. ఏంది రేపు వాళ్ళంతా రానికి అంటావా, వాళ్ళ మొగుడిని ఏమంటుందో, ఈమె అంట్లు కొడుక్కుంటున్నా, కసురు ఉడుచుకుంటున్నా, పక్కన కూర్చున్న బయట మెట్ల మీద కూర్చొని ఎట్లా తిరిగిద్దంటావో అయిద్దంటావా, ఒప్పుకుంటాడంట. నీకెందుకమ్మా అసలు, నీకెందుకు? వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు? మన జీవితం భర్త నీ కోసం బయటికి వెళ్తున్నాడు, అవునా కదా? భర్త నీ కోసం బయటకు వెళ్తున్నాడు. నా భార్య బాగుండాలి, నా భార్యను బాగా చూసుకోవాలి, నా బిడ్డలకి ఇది కొనుక్కోవాలి అని నీ కోసం తన ప్రాణ బయటికి వెళ్తున్నాడు. మళ్ళీ వస్తాడు లేదో నమ్మకం లేదు. కట్టుకున్న భర్తకు నువ్వు విధేయత చూపుతున్నావా? మా ఇంట్లో మేము మటన్ బిర్యానీ తిన్నాము, మా ఇంట్లో మేము వారానికి ఒకసారి పార్కులకి వెళ్తాము, థియేటర్కి వెళ్తాము, నరకానికి కూడా వెళ్తాము. భర్త చెప్పినట్టు విను అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం హాజర్ అలైహిస్సలాం తీసుకుని కట్టుక ఇసుక ఎడారులు విడిచిపెట్టారు. పల్లెతి మాటల్లా ఏమన్నా, భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి. కారం పెడితే కారం తిను, పచ్చడి పెడితే పచ్చడి తిను, పంచభక్ష పరమాణాలు పెడితే తిను. భర్త చెప్పినట్టు విను, నీకు అదే మోక్షం. తర్వాత 4వ కార్యం, నీ శీలాన్ని కాపాడుకో. శీలాన్ని కాపాడుకో. భర్త ముందు తప్ప నీ అందాలను ఎవరి ముందు ప్రదర్శించకో. ఫాతిమా రదియల్లాహు తఆలా కోరుకున్నారు, చనిపోయిన తర్వాత తన జనాజా నమాజ్ని మగరిబ్ తర్వాత చేయాలని. ఎందుకమ్మా ఆ సమయంలో అంటే, చనిపోయిన తర్వాత నా శవాన్ని కూడా పరాయి పురుషుడు చూడకూడదు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడుంది పరదా? కరెంటు బిల్లు వస్తాడు ఫ్రీ, పాలోడు వస్తాడు ఫ్రీ, పీకలోడు వస్తాడు ఫ్రీ. ఎవడన్నా టోపీ కట్ట పెట్టుకొచ్చాడు, బొమ్మ పురుగున లోనికి వెళ్ళిపోతాడు. అంటే వీడియో రోడియా. శీలం. భర్త హాజరీలో, భర్త గైర్ హాజరీలో. నన్ను నా స్వామి సృష్టించాడు, ఆయన ఆదేశాలకు లోబడి భర్తకు మాత్రమే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీ ఈ ప్రపంచంలో అందరికంటే అలంకరించుకోవాల్సినటువంటి ప్రదేశం భర్త ముందు. ఇక భర్త ముందు లేదు. ఎప్పుడు కూడా ఆ సినిగిపోయి మాసిపోయి 24 అవర్స్ ఒకే దాంట్లో ఉంటారు, పేరు కూడా చెప్పను. దాని తర్వాత ఎక్కడికన్నా ఫంక్షన్ అన్నారనుకో, అస్సలు బీరువామి క్యాకే హగ్గి పోరని కలిసాను. అసలు లోనే ఉండే మ్యాచింగ్ ఏది ఉంది, ఇది సెట్ అయిద్దా లేదా, అది సెట్ అయిద్దా లేదా. అసలు ఎన్నిసార్లు ఎందుకు ఎక్కడో వెళ్ళి ఎవరో ముందు కనపడతావా? నీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి, నా భార్య కోసం అని చెప్పి, నా బిడ్డల కోసం అని చెప్పేసి తన ప్రాణాలను పణంగా పెట్టేటువంటి భర్త ముందే నీ అందాన్ని ప్రదర్శిస్తావా? నువ్వే డిసైడ్ చేసుకో.
ధర్మంలో ఉన్న చెప్తున్నాను సోదరులారా, ఏడుపు చేయటానికి కాదు, ఒకరిని డిగ్రేడ్ చేయడానికి కూడా కాదు. నారీమణులారా, మీరు నరకంలో ఎక్కువగా నేను చూశాను అన్నారు. ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ లో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో, ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకుంటుందో, ఈ 4 కార్యాలు చేసే స్త్రీ స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం గుండానే సరే స్వర్గంలో ప్రవేశించవచ్చు. ఇది స్త్రీల గురించి చెప్పేశాను. యువకుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. కంట్రోల్ ఇవ్వటంగా అల్లాను చూడాలనుకుంటే ఓ యువకుడా, ఓ యువతి, అల్లాను చూడాలనుకుంటే మొదటగా నీ నోటిని అదుపులో పెట్టుకో. అత్త మమ్మల్ని గౌరవించు. ఒక్కొక్క ఆయన చెబుతున్నది ఈ మధ్యలో, షరియతులో అత్త మమ్మల్ని సేవ చేయడం లేదంట. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇస్లాం ఏం చెబుతుంది? బాటసారులు కూడా మీరు మంచిగా చూడండి, మీ అతిథులు కూడా మంచిగా చూడండి. నిన్ను కట్టుకున్నటువంటి భర్త తల్లిదండ్రులకి సేవ చేయదని చెప్పింది ధర్మం. సరే, తల్లిదండ్రుల బాధ్యత కొడుకుదైతే కొడుకు తల్లిదండ్రులకు సేవ చేస్తా కూర్చుంటే నీకు భోజనం పెట్టేవాడెవడు? నీ బిడ్డలకి ఫీజు కట్టేవాడెవడు? భర్త తల్లిదండ్రుల సేవలోనే స్త్రీకి, భార్యకి మోక్షం ఉంది. ఎవరో ఇరుగు పొరుగుతో కూడా మంచిగా ఉండమని చెప్పింది ధర్మం. అత్త మామూలుగా సేవ చేయతేనుందా? పాపం అమ్మాయి ఆలిం కోర్సు చదివింది, అమ్మాయి నమాజ్ చదివింది అని చెప్పి చేసుకుని వస్తే పెళ్ళైన 3వ రోజే నేను కావాలా వాళ్ళు కావాలో తెలుసుకోవాలి. అరే అస్తగ్ఫిరుల్లాహ్, నేను కావాలా ఆయన వాళ్ళు కావాలో తెలుసుకో. రేపు నీ కూడా కొడుకు పుట్టి ఆ కొడుకు కూడా నువ్వు పెళ్లి చేస్తే ఆ వచ్చిన కోడలు కూడా మిమ్మ కావాలని కావాలి తెలుసుకుంటే అప్పుడు బాధ్యత తెలిసింది నీకు. సోదరుడు, ఇస్లాం అంటే చెప్పాను అందుకనే. జీవన విధానం టోపీ లాల్చి ఉర్దూ భాష కాదు. జీవితం మొత్తం కూడా ఆయనకు భయపడి జీవించడం ఆయన ప్రవక్త విధానం ప్రకారం ఉండేది. కాబట్టి కంట్రోల్ ఇవ్వటం, చాడీలు చెప్పడం అనుకో, అబద్ధాలు చెప్పడం అనుకో, 24 గంటలు ఖ్యాత వాళ్ళు అంతే ఉన్నదనుకో, అమ్మీ నువ్వైతే పొందిది ఆ వెంటనే వాళ్ళనే ఉంటా. నిన్ను మగోళ్ళ పెంచాను, వాళ్ళు లేకపోయినా పర్వాలా, నేను చూసుకుంటా. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. వీడి ముందు కాపురంలో చిచ్చు పెట్టేది వాళ్ళు అయ్యే నిజం. ఫాతిమా రదియల్లాహు తఆలా అంటే ఎంత ప్రేమ తెలుసా నబీ కరీం సల్లల్లాహు అలైహి వారికి. నబీ కరీం సల్లల్లాహు అలైహి ఎక్కడన్నా కూర్చుంటే ఫాతిమా రదియల్లాహు తఆలా వస్తే ఆయన పక్కన సరిగ్గా ఆమెను కూర్చోబెట్టేవాడు. అంత ప్రేమ నబీ కరీం సల్లల్లాహు అలైహి వారికి. ఎందుకంటే ముందుగానే జైనబ్, ఉమ్మే కుల్సూమ్, తర్వాత రుకయ్య చనిపోయారు వాళ్ళు. నబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అనే ఉంది. అంత ప్రేమ ఆయనకి. ఒకసారి అలీ రదియల్లాహు తఆలాను ఫాతిమా రదియల్లాహు తఆలాను సంసారం అన్నాక చిన్న చిన్న అలగిడి చిలిగిడి ఉంటాయి కదా, కొంచెం అలిగిరిపోయిన మసీదులో కోరుకున్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వారికి విశేషం తెలిసింది. ఎక్కడున్నా అంటే మసీదులో ఉన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి లేచి మట్టు కొట్టుకుంది, మట్టి వాడాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఫాతిమా రదియల్లాహు తఆలా ఏమన్నారు తెలుసా? ఫాతిమా, అలీ సంతోషమేనా సంతోషం, అలీని ఇబ్బంది పెడితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడను, ఒప్పుకోను అన్నారు. కూతురు వెనకేసుకుని రాలా. నిజంగా ఒకవేళ తప్పు చేస్తే తప్పును ఖండించవచ్చు. చిన్న చిన్నటి కూడా ముందు ఫస్ట్ నువ్వు బ్యాగ్ చదువుకొని బస్సు ఎక్కొచ్చేటట్టు వచ్చు. ఇక అంతే, అది పెరిగిపోద్ది. చిన్న చిన్న విషయాలు కూడా విడిపోతా ఉన్నది ఈ రోజుల్లో. భార్యాభర్తల బంధం, అనుబంధం భూమండలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి తొలి బంధం, పవిత్ర బంధం. నీ ఎముకయ్యా ఎక్కడో పుట్టింది. పెళ్లి అనేటువంటి ఒక్క బంధంతో నీ దగ్గరకు వచ్చి జీవితాంతం నీకు సేవ చేయాలని చూసింది. నా భర్తకు సంతోషం ఉండాలనిపించింది, నా భర్త పిల్లలు కనాలని, వారసుల్ని ఇవ్వాలని, నీ పిల్లలకి శిక్షణ ఇచ్చేటువంటి ఉత్తమురాలయ్యా. ఈ ప్రపంచంలో నీ కన్న తల్లిదండ్రుల తర్వాత చేతులెత్తి అల్లా నా భర్త క్షేమంగా ఉండాలి, లాభంగా ఉండాలి అని కోరుకునేటువంటి స్వార్థం లేని ఏకైక పరిసరాలంటే కట్టుకున్న భార్య. ఆవిడ కొడతావా? భార్యను కొట్టేవాడు యూరుడు కాదు, భార్యను వేధించేటువంటి వాడు మనగాడేం కాదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, భార్య దృష్టిలో మంచివాడైన వాడే అల్లాహ్ దృష్టిలో కూడా మంచోడు. నువ్వేదో కద్దరు దస్తులు తీసుకున్నాను, ఉంగరాలు పెట్టుకున్నాను, 10 మంది అనుకున్నారు, దేనికి పనికి నువ్వు మట్టిలో మట్టైపోతాయి. నువ్వు లేనప్పుడు నా భర్త మంచోడు అని నీ భార్య జీవితం నువ్వు మంచోడు. సినిగిపోయిన డ్రెస్ వేసుకున్నా పూరి గుడిసెలో ఉన్నా, వామో నా వాడు ఎప్పుడు వాడి పీడ ఎరగడైపోవాలని చెప్పేసి అందనుకో, నువ్వు కలాసు, నువ్వు 5 కోట్ల అమ్మ చదువు, ఇంకోటి చదువు, వేస్ట్ అయిపోయినట్టే మొత్తం. భార్య నిన్ను మంచోడు అని చెప్పి కొన్ని నిందలు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు లేని ఎవరు లోకంలో. కానీ నిన్ను నమ్ముకుని వచ్చింది, మంచిగా చూసుకొని ధర్మం చెప్పేది. ఓకే, దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం రెండో చెప్పింది, యువకులారా, ఇటు అటు చూస్తున్నారు, అది యువకులారా ఖాళీ సమయంలో మీ ఇంట్లో గడపండి అన్నారు. నువ్వు ఖాళీ సమయంలో ఫోన్లో గడుపుతున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్.
ఫోన్లో నువ్వు ప్రశాంతత ఉందనుకున్నావు, ఫోన్లో నీకు ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. ఈరోజు ఖాళీ దొరికితే ఎక్కడో రాజకీయాల్లో తిరుగుతున్నావు, ప్రయోజనం లేదు. ఏ సినిమా థియేటర్లోకి వెళ్తున్నావు, ప్రయోజనం లేదు. ఏ రోడ్ల మీద ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ప్రయోజనం లేదు. ప్రశాంతత ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, రాత్రిలో ఉంది అన్నాడు. ప్రశాంతత భార్యలో ఉంది అన్నాడు. ప్రశాంతత ఇంట్లో ఉంది అన్నాడు. సూరతుల్ నిసా, సూరే నూర్, సూరతుల్ బహుశా సూరతుల్ నహ్ల్లో 3 చోట్ల చెప్పాడు. రాత్రిలో ప్రశాంతత, ఇంట్లో ప్రశాంతత, భార్యలో ప్రశాంతత. అంటే రాత్రిపూట నీ ఇంట్లో భార్య వద్ద ప్రశాంతత, ఇది దైవం పెట్టినటువంటి ప్రశాంతత. ఇంట్లో ఉండే ప్రశాంతత. నువ్వు ఎక్కడో రోడ్ల మీద కూర్చొని ఎక్కడో థియేటర్లో కూర్చుంటే ప్రశాంతత లేదు. థియేటర్లో గుండెకి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోతాం అంతే. ఎలక్షన్ మీటింగ్లో లేదా పెద్ద పెద్ద రాజకీయ సభల్లో పాల్గొని చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోతాం. ప్రశాంతత లేదు. ప్రశాంతత ఇంట్లో ఉంది, భార్యలో ఉంది, అల్లాహ్ పెట్టినటువంటి రాత్రిలో. కాబట్టి ఖాళీ సమయం దొరికితే ఫోన్లో కాదు, ఎక్కడో బజార్లో కాదు, ఇంట్లో భార్య బిడ్డలతో గడుపు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనటువంటి క్షణాలు అంటే భార్యతో గడిపినటువంటి క్షణాలు. కానీ ఎక్కడో నువ్వు ఫోన్లో చూసుకుంటా రేత్రి పడుకునేసరికి 2, 3 తెల్లారి నీ జీవితంలో ఫజర్ ఉందా? అందుకనే ప్రశాంతతే లేదు. చాలా మంది పోయినారు, గురుగారు నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టింది? అసలు ఎప్పుడైనా ఫజర్ నమాజ్ చదివావా? ఫజర్ నమాజ్ చదవకపోతే శైతాన్ చెవులో మూత్రం పోస్తాడు. ఎవడన్నా పాస్ పోస్తేనే కనీసం వాసన కొడుతుంది, ఎవరు ఇంత కప్పు కొడుతుంది, ఇక్కడ ఎవరు పోసాడు అంటాం. అలాంటిది నీ చెవులో పోస్తే నీకు మానసిక ప్రశాంతత ఏముంటుంది? స్కానింగ్లకు అర్థం కావట్లా, టెస్ట్లకు అర్థం కావట్లా, ఎక్స్రేలకు అర్థం కావట్లా, డాక్టర్కి అర్థం కావట్లా. కానీ నీకు టెన్షన్. కారణం నీ జీవితంలో అల్లాహ్ యొక్క ప్రశాంతత, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క నామస్మరణ లేదు. యువకులు ప్రత్యేకించి చెప్తున్నారు. చాలా మంది ఈరోజు యువత భయంకరమైనటువంటి వ్యసనాలకు దూరం అయిపోయి, వ్యసనాలకు బానిసలైపోయి, ధర్మానికి దూరం అయిపోయి బ్రతుకుతున్నారు. దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ని చూడాలి అనుకుంటే నీతో జరిగినటువంటి పాపాల గురించి అల్లాహ్తో క్షమాపణ వేడుకో. క్షమాపణ వేడుకో. అల్లాహ్ నేను తప్పు చేశాను, అల్లాహ్ నమాజులు చదవలేదు, ఇన్నాళ్ళు ఖురాన్ చదవలేదు, అల్లాహ్ ప్రవక్త గారి జీవితం గురించి తెలియదు, ఫోన్లు, ఆటలు, పాటలు, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను అని చెప్పేసి మా అత్తని వేడిపించాను, భర్తకి ఎదురు తిరిగాను, బురకా వేసుకోలేదు, ఇంతమటికి నేను ఖురాన్ చదవలేదు, రంజాన్లో 30 ఉపవాసాలు ఉండలేదు, అల్లాహ్ నన్ను క్షమించు. వేడుకుంటే నీ పాపాలను క్షమిస్తాను. నేను ఎక్కడికి పోవాలా? పాయింట్లోనే ఉన్నాను. 2వ వ్యక్తి దువా చేస్తాడు, అవునా కదా? 2వ వ్యక్తి దగ్గర నుంచే వచ్చింది ఇదంతా. ఆ వ్యక్తి తన యొక్క దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి కూడా ఎప్పుడైతే అల్లాహకు భయపడి తకిల్లా, నా పవిత్రమైనటువంటి జీవితాన్ని, నా శీలాన్ని నువ్వు చెరపకు, అల్లాహకు భయపడు అనగానే వెనక వెళ్ళిపోయాడు. ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వరజులున్ దావతున్ జాత ఇమ్రాతన్ జాత మున్సబిన్ వ జమాలిన్ ఇలా నఫ్సిహి ఫకల్ ఇన్ని అకాఫుల్లా. అందమైనటువంటి స్త్రీ, రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి స్త్రీ ఏకాంతంలో ఉన్నప్పుడు తన కోరిక తీర్చమని అడిగినప్పుడు అల్లాహకు భయపడుతున్నాను అని పాపానికి దూరంగా ఉండేవాడికి ఆయన తన నీడలో చోటిస్తాను అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? అవకాశం ఎప్పుడు దొరికిందా అని చూస్తున్నా. ఫోన్ నుంచి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి యువకులారా, ఆ ఫోన్ నుంచి, ఆ భయంకరమైనటువంటి అశ్లీల దృశ్యాల నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజున భార్య బిడ్డలతో కూడా నువ్వు సమయాన్ని కేటాయించడం గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే దువా చేస్తున్నాడు వల్ల నీకోసమే పాపానికి దూరం అయ్యాను, 2వ భాగం కూడా దొరికిపోయింది. 3వ వ్యక్తి దువా చేస్తున్నాడు వల్ల, అల్లా నేను వ్యవసాయం చేసేటువంటి వాడిని. ఒక వ్యక్తి వ్యవసాయం చేయడం కోసం ఆ రోజు నాకు ఒక పనివాడు అవసరమయ్యాడు. నేను పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆ దారిని వెళుతున్నాడు. ఆ మనిషిని పిలిచాను, అతడు నా చేతిలో పనిచేశాడు. తీరా నేను వేతనం ఇద్దామనుకునే సమయానికి ఆ వ్యక్తి అతనుకున్నటువంటి పని మీద వెళ్ళిపోయాడు, వేతనం తీసుకోకుండానే. అల్లా నేను అతనికి ఇవ్వాల్సినటువంటి వేతనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారికి జొన్నలు అయితే ఆ జొన్నలతో సపరేట్గా సాగు చేశాను, అతని యొక్క సొమ్మును అతని దాంతోనే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. అతని యొక్క ఆస్తి చాలా అయిపోయింది, మేకలు వచ్చేసాయి, ఒంటెలు వచ్చేసాయి, భూములు వచ్చేసాయి. చాలా కాలం తర్వాత ఆ వ్యక్తి అల్లా మళ్ళీ తిరిగి వచ్చాడు, అడిగాడు, ఫలానా రోజు నేను నీ దగ్గర జీతాన్ని కూలి చేశాను, దాన్ని వేతనం తీసుకోకుండానే వెళ్ళాను, నువ్వు అల్లాకు భయపడేటువంటి వాడి వ్యక్తి, నా వేతనం నాకు ఇవ్వని అడిగాడు. అప్పుడు నేను ఆ వ్యక్తికి ఆ మేకలు, ఆ ఒంటెలు, ఆ సాగు భూమి అన్ని చూయించింది, మొత్తం నీది తీసుకో అన్నాను. ఆ వ్యక్తి అన్నాడు, ఏమిటి నువ్వు నాతో పరాచమాడుతున్నావా, వేళాకోళం ఆడుతున్నావా? లేదయ్యా, ఇది నీ వేతనంతోనే చేశాను, ఇవి మొత్తం నీవే.
అని అల్లా నేను అతనికి మొత్తాన్ని ఇచ్చేశాను. ఇవ్వాలనుకుంటే ఆ మారిని చొరలు ఇస్తే వెళ్ళిపోయేవాడు, కానీ అల్లా నీ కోసమే అతనికి చెందిన మొత్తాన్ని అతనికి ఇచ్చేశాను, నీకు ఇష్టమైతే ఈ ఆపద నుంచి తొలగించు అన్నాడు. ఆ 3వ భాగం కూడా తొలగిపోయింది. ముగ్గురు బయటకు వచ్చేశారు. యువకులు, మరి నిజంగా నీ జీవితంలో అల్లా కోసం ఏం చేసావు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో. కనీసం నువ్వు నిద్రపోతున్నప్పుడు అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, ఎప్పుడైనా సరే ప్రార్థన మేలైనటువంటిది నిద్రపోవటం కంటే అని ఆ వెచ్చటి పడకను మెత్తటి పొరుపును విడిచిపెట్టి నమాజుకు వెళ్ళావా? చలికాలంలో వజూ చేసావా? ఎండాకాలంలో ఉపవాసం ఉన్నావా? అల్లా ప్రసన్నత కోసం ఏం చేశావు? ఎప్పుడైనా గుర్తుపెట్టు. ఈ సమస్య ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్. ఒక్కోసారి సమస్య ఎలా వచ్చింది అంటే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఎవడు నా అనుకున్న ప్రతివాడు నీకు దూరం అయిపోవచ్చు, అన్ని ద్వారాలు మూసుకోవచ్చు, కానీ నిన్ను పుట్టించినటువంటి స్వామి నీకు సిద్ధంగా ఉన్నాడు సహాయం చేయడానికి. ఎప్పుడైనా ఆయన యొక్క ఆ ప్రసన్నత పొందడానికి నీ జీవితంలో ఉన్నటువంటి పుణ్యకార్యాలు ఏంటి సోదరులను ఆలోచించండి యువకులారా. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏది చెప్పించేలా ముగిస్తాను, సమయం కూడా బహుశా ఎక్కువైపోయింది కావచ్చు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యాలు పెరగడానికి పాపాలు తగ్గడానికి, పుణ్యాలు పెరగడానికి పాపాలు తగ్గడానికి, పరలోకపు అంతస్తులు పెరగడానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఇంటి వద్దనే వజూ చేయండి, ప్రశాంతంగా చేయండి, చేయవలసిన విధంగా వజూ చేయండి. ఒక్కొక్కడు వస్తాడు మసీద్ కాడికి, వచ్చి ఆ ట్యాప్ వదులుతాడు, బకెట్ నీళ్ళు కాచేస్తాడు వజూకి, బకెట్ నీళ్లు, కానీ వజూ అని తిరుగుతాడా? ఆ గిలగల కింద అడవుతాం, ఈ మోచేతుల కాడ అడవుతాం. చేయవలసిన విధంగా ఇంటి వద్దనే వజూ చేసి, ఇంటి వద్దనే వజూ చేసి. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ భాగాలైతే వజూతో తడుస్తాయో పరలోకంలో మెరుస్తాయి అన్నారు. చేతులతో జరిగినటువంటి పాపాలు చేతి నీళ్ళకి ఏ విధంగా వేళ్ళ చివరి నుండి నీళ్లు రాలిపోతూ ఉంటాయో ఆ పాపాలు కూడా అలా రాలిపోతాయి అన్నారు. కాబట్టి వజూ పాపాల ప్రక్షాళన చేస్తుంది. ఇంటి వద్దనే చేయవలసిన విధంగా మత్తటంగా చేసి, వజూ ఎలా చెయ్యాలో అలా చేసి, ఒకసారి చేసినా కానీ అవుతుంది, కానీ 2 సార్లు చేస్తే పుణ్యం, 3 సార్లు చేస్తే ముస్తాబ్ అవుతుంది, అభిలాషణీయం. 3 సార్లు చేసి కాలినడకతో మసీద్, ఎక్కడన్నా సిటీలో ఉన్నా వేరే విషయం, పని మీద వెళ్ళా వేరే విషయం, అంతేగాని నమాజ్ టైం అయిపోయిందాకుండి బండి వేసుకొని బర్ర పోతాడు, తెలుగుతాడు తెలియదు, అయిపోయిందాకుంటాడు. అక్కడ లాస్ట్ మూమెంట్లో వచ్చి నమాజ్ వజాతే చెప్పాడు వస్తాడు. ఎందుకు అంత టెన్షన్ ఎందుకు? ఒక 10 నిమిషాలు అసాన్ని ఇవ్వక ముందులే మసీద్కి వెళ్ళి ప్రశాంతంగా 2 రకాతులు నమాజ్ చదువుకొని అల్లా అల్లా అల్లా, నా తండ్రి పరిస్థితి బాగలేదు, భార్య పరిస్థితి బాగలేదు, భర్త పరిస్థితి బాగలేదు అని నువ్వు దువా చేస్తే ఎత్తిన వాడి చేతులు ఒట్టిగా పంపను అన్నాడు. వకాలు రబ్బుకు మత్ఊని అస్తజిబ్ లకుమ్ మినల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి, ఎవడైతే నన్ను అడుగుతాడో ఒట్టి చేతులతో పంపను. ఈరోజు అంత టెన్షన్తో బ్రతుకుతున్నావు, ఇప్పుడు చదువుకున్నావు, ఉద్యోగం అట్లా. కారణం ఏంటి? అసలు నువ్వు అల్లాని అడగట్లా, ఎవడోడు చుట్టూ తిరుగుతున్నావు, ఎవడోడిని అడుగుతున్నావు, ఎక్కడెక్కడికో పోతున్నావు. కాబట్టి చేయవలసిన విధంగా వజూ చేసి కాలినడకతో ఒక్కొక్క అడుగుకి ఒక పుణ్యం అండి. అల్హమ్దులిల్లాహ్. అడుగేస్తే పుణ్యం, అడుగు తీస్తే పాపం క్షమాపణ, అడుగేస్తే పుణ్యం, అడుగు లేపితే పాపం క్షమాపణ. మసీదుకు వచ్చి ఒక నమాజ్ తర్వాత మరో నమాజ్ కోసం వేచి చూస్తే, జోహర్కి వచ్చావు, ఈ 2 గంటలు కొంచెం మసీదులను కూర్చొని ఖురాన్ చదువుకుంటా, జిక్ర్ చేసుకుంటా, అల్లా అల్లా నీ పాపాలను మొత్తం గుర్తు తెచ్చుకొని ఆయనతో క్షమాపణ చెప్పుకొని ఖురాన్ చదువుకుంటా ఒక సూరా నేర్చుకున్నా. సూరా అసలు ఎప్పుడు నేర్చుకున్నా బాబు? నిజం నేర్చుకున్నా. ఎప్పుడో చిన్నప్పుడు మసీదుకి పోయినప్పుడు ఆ 10 సూరాలు ఉండే చూడు, ఆ 10 సూరాలతోనే కాటికెళ్తాడు అంతే. ఇక మళ్ళీ కొత్త సూరా నేర్చుకుంది ఏం లేదు. ఏం లేదు, జీవితం పెద్దదేం కాదు. ఎంత బాబు మీ నాన్నగారి పేరు చెప్పు. మీ నాన్న పేరు వాట్స్ యువర్ డాడ్స్ నేమ్, ఫాదర్ నేమ్? మరి వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు ఆగిపోయాడు. సరే పెద్ద పెద్ద మీ నాన్నగారి పేరు చెప్పు. బడే సార్ వాళ్ళ నాన్న పేరు? సరే తెలియదు, అయిపోయింది. వాళ్ళకి వాళ్ళతో ఆగిపోయాడు. ఎవరు చెప్పలేదండి ఇంచుమించుగా. ఇంకెందుకులే అంటే మన పిల్లలు మన పేరు కూడా చెప్పరు. ఎందుకు చెప్పండి? ఫోన్ ఇచ్చాం కదా, కలాస్. ఫోన్లో పడ్డట్టంటే వాడు మన పేరు కూడా చెప్పరు. మరి మన తాత పేరే మనకు గుర్తులేదు, మనం ఏం గుర్తుంటాం? లోకంలో ఎన్నాళ్ళు బతుకుతాం? ఎన్నాళ్ళు బ్రతికేవయ్యా? నీకు ఎన్నేళ్ళు అంటే చూద్దాం. ఎన్నేళ్ళు అబ్బా నీకు? ఎన్నేళ్ళు? ఎవరో ఒకటి చెప్పండి. ఏమన్నా ఎన్నేళ్ళు? 36. మీకు ఎన్నేళ్ళు బాబాయ్? 63, 73 చెప్పా. ఇంకెన్నాళ్ళు? ఇంకెన్నాళ్ళు? ఎవడు చెబుతాడు? ఎన్నేళ్ళు అంటే చెప్తాం. ఎన్ని సంవత్సరాలండి అని చెప్పేసి, ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండవు, వాళ్ళు చెప్పావు, వీళ్ళు చెప్పావు, కొంచెం వయసును బట్టి చెప్పేయచ్చు. ఇంకెన్నేళ్ళు అంటే ఏం చూద్దాం? జీవితం క్షణభంగురం, గాలిలో తిప్పనంటిది, నీటి మీద పడకలంటిది. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడో ఎవడికి తెలియదు.
మరి అనిత్యమైనటువంటి ప్రపంచ జీవితం కోసం ఒక నమాజ్ చదివిన తర్వాత మరో నమాజ్ కోసం 2 గంటలు ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళా పొద్దున 11 గంటలకి సాయంత్రం 5 గంటల దాకా రాడు అంటే కర్నూలులో అక్కడే కూర్చొని పడిగాపులు కాస్తావే. ఎప్పుడైనా సరే నమాజ్ అయిపోయిన తర్వాత మరో నమాజ్ కోసం ఎప్పుడైనా మసీదులో ఎదురు చూసావా? నీ కార్యాల గురించి చెప్పుకో. ఆకాశ ద్వారాలను తెరుస్తాను అంటున్నాడు. సప్త ఆకాశాల సృష్టి సామ్రాజ్యపీఠంపై ఉండి నీ మొరలు ఆలకిస్తాను అంటున్నాడు. సమస్యలు ఆయన ముందు పెట్టుకో. రిబాత్ అంటే ఇదే, రిబాత్ అంటే ఇదే అన్నారు. పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు పెరుగుతాయి, పరలోక అంతస్తులు పెరుగుతాయి. ఇప్పుడు టెన్షనే ప్రతి జీవితంలో. మన జీవితంలో టెన్షన్ 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 వీటితోనే బతుకుతున్నాం. ఏం తీసుకెళ్తాం మనం చెప్పండి. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఒక్కొక్కళ్ళు ఇట్లా లేచిపోతా ఉంటారు. ఎవరు ఉండరు చివరికి. ఉంటారు కానీ ఒకరు ఆచరించారు కదా. కాబట్టి ఇన్షాల్లా ఇక నుంచి 5 పూటల నమాజ్ చదువుతావా? అల్లా గ్రంథాన్ని అర్థంతో చదువుతావా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరతను తెలుసుకుందామా? షిరిక్ని విడిచిపెట్టండి. ఎందుకంటే షిరిక్తో జీవితం మొత్తం పాపాలు మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. వలౌ అష్రకు లహబిత అన్హుమ్ మా కాను యఅమలూన్. మీరు 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు. మీరు కనుక షిరిక్ చేస్తే మా తాతోళ్ళు చేశారు, మా పెద్దోళ్ళు చేశారు, మా పక్కింటోళ్ళు చేశారు, మా పెద్ద గుర్రం ఎక్కాడు, మేము అప్పుడు అది చేసాము, ఇది చేసాము, ఇది చెల్లదు. ఖురాన్లో ఉందా లేదా? సున్నతులో ఉందా లేదా? ఉర్దూ భాష వస్తే కొమ్ములు మలిసినట్టే కదా. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈరోజు తెలుగు వచ్చిన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు అనుకున్నా. వీడు వజూ చేసుకున్నాక మనం వెళ్ళే కడప దగ్గరికి వెళ్ళాం. వజూ చేసుకున్నాక తెలుగులో మాట్లాడి అజయ్ తెలుగు మేము బాత్ కరితే మన వజూ టుచ్చేద్దాం కదే. అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్. వీడేదో ఉర్దూ అంటే ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి భాషను కొట్టుకున్నాడు. ఉర్దూ భాష ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 63 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి కూడా మాట్లాడలా. ఖురాన్ గ్రంథం ఉర్దూలో నాజిల్ జరగల. అక్కడ ఉన్నటువంటి సహాబాలందరూ ఉర్దూలో మాట్లాడలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉర్దూ భాష అనేటువంటిది నేర్చుకోవడం జరిగిందే తప్ప ఉర్దూ మాట్లాడితేనే ముస్లిము, ఉర్దూ రానుడు ముస్లిం కాదు, ఇలాంటిది ఏమీ లేదు. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడతారు. ముస్లిం కాదా? ముస్లిం అంటే దైవ విధేయుడు, ఉర్దూ భాష మాట్లాడేవాడు కాదు. కాబట్టి భాషకే సంబంధం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు లతా పొళ్ళు పింజారోళ్ళని కించపరచడం, ఈనపరచడం దైవ ధర్మంలో నిషేధం. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వా ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబాయిర లితఅరాఫు. మానవులారా మీరందరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒకే జంట సంతానం అన్నాడు. ఒకే జంట సంతానం. నువ్వెవడు పింజరోడు అంటానికి? నువ్వెవరు అసలు? వీళ్ళు తెలుగు వాళ్ళండి, వీళ్ళు తక్కువ వాళ్ళు. అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్. మానవులందరూ సమానమే. ఎవరైనా కలిమ చదువుతో వాడు ఏ దేశం వాడైనా సరే దైవ విధేయుడే. కాబట్టి మీరు ఉర్దూ రాదని వెళ్లకుండా ఉండి దూరం అయిపోయి తెలుసుకోకుండా ఉంటే మనం దైవ ధర్మానికి దూరం అయిపోతాం. కాబట్టి యువకులారా, వృద్ధులారా, స్త్రీలారా, పిల్లలారా, ఇస్లాంని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకో. ఎలానే పోతుంది సార్ ఎవడైనా. ఇప్పుడు టికెట్ కొన్నారా లేకొచ్చు, టికెట్ కొనపోయినా ఎవరు ప్రశాంతంగా జర్నీ చేస్తారు చెప్పండి? కాలు మీద కాలు వేసుకుంటాడు, ఫ్యాన్ కింద కూర్చుంటాడు, పేపర్ చదువుకుంటాడు, టిటీ వస్తాడు. సార్ నాది S6-13 చూసుకోండి, రైట్ బై టికెట్ కూడా వెళ్ళిపోతాడు. టికెట్ లేనోడు గుళ్ళంతా సేవట్లు పట్టద్ది, గుళ్ళంతా దడదరా కొట్టుకుంటుంది. కొంచెంసేపు జనాలు తట్టు నిక్కి దాక్కుంటాడు, కొంచెంసేపు లెట్లు పోయి దాక్కుంటాడు. వాడికి ఎప్పుడైనా టెన్షనే కదా. టికెట్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మనస్ఫూర్తిగా ఏదో పోయి ఒకరోజు వారం పోయి ఒక ఈశా నమాజ్ పోయింది. ఇంతకుముందు ఒక ఆయన బయలేమో పోరాకనేమంటాడు. ఇంతకుముందు అంటే ఎరగదీశాడంట. ఇంతకుముందు ఎరగదీయడం ఇప్పుడు మారుకుంటాం ఏం లేదు. నువ్వు చచ్చిపోయిన దాకా స్టాండర్డ్గా ఉండాలి. నువ్వు స్టాండర్డ్గా ఉండి ఇప్పుడు బస్ డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. బస్ డ్రైవర్ నిద్రపోయాడు అనుకోండి, గోతులో పడితే లేదు ఏదో లోయలో పడిపోతుంది, మొత్తం ఒకటిపోతారు. కుటుంబానికి యజమానిగా నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ బంధువులు బాగుంటారు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చినవాడు అవుతావు. కు అన్ఫసుకుం అహ్లికుం నారా. విశ్వాసులారా మీరు మీ కుటుంబ సభ్యులు నరకమైనటువంటి అగ్నికొండ నుండి కాపాడుకోండి. నరకం గురించి చెప్పాలనుకున్నారు కానీ చాలా పెద్ద టాపిక్. కాబట్టి విషయం ఏంటంటే ఒకరోజు అయితే ఆయన ముందు నుంచోవాలి భయ్, మీరు నమ్మినా నమ్మకపోయినా. లాయిక్ రాకకి దైవ ధర్మంలో నిర్బంధం లేదు. మేము ఎవరిని కించపరచాం, మేము ఎవరిని విమర్శించాం. సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మీరు తిట్టుకున్నా లేదా మీరు కొట్టినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన ధర్మం. ఎందుకు నరకం ఇన్న జహన్నమ కానత్ మిర్సాదాలితో ఈయన మహాబైలా బిసిన ఫీహా అఖాబా. నరకం నీ కోసం మాటేసుకుని ఉంది. తినడానికి తిండి ఉండదు, నిలవడానికి నీడ ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు. యుగాలు చావాల్సిందే కానీ చావరా. ఇప్పుడు ఎవరికైనా జీవితం బాగాలేదు అనుకోండి, అప్పులు బాధలైపోయినాయి, రోగాలు పడిపోయాడు, అందరూ దూరం చేశారు, ఏం బతుకురండి నాతో బతుకు అంటాడు. బతుకుతుంటాడు, అది బతుకు కాదు. నరకంలో కూడా అంతే జీవనం ఉంటుంది. సుమ్మరాయముతు విహమలాయిహ. అక్కడ చావు లేదు.
కానీ ప్రతి క్షణం భయంకరమైనటువంటి వేదన గురవుతాం. కాబట్టి అందరూ పెద్ద పెద్దోళ్ళు కూడా తప్పించుకోలేదు. ఎవడు తప్పించుకోలేడు. కారు తప్పించుకోలేడు, ఫిరోన్ తప్పించుకోలేడు, హామాన్ తప్పించుకోలేడు, అబూ జహల్ తప్పించుకోలేడు, ఉమయ్య బిన్ ఖల్ఫ్ తప్పించుకోలేడు. తిరస్కారులందరూ కూడా నరకం యొక్క అగ్నికి ఆహుతి కావాల్సిందే. ఇక నుంచి మారండి, మంచిగా ఉండండి, తల్లిదండ్రులు సేవ చేయండి, అన్నదమ్ములతో ఇరుగు పొరుగుతో మొత్తం దైవ ధర్మం అందరితో బాగుండమని చెప్పింది. 5 పూట్ల నమాజ్ చదవండి, ఖురాన్ చదవండి, వచ్చే రంజాన్లో ఇన్షాల్లా సంపూర్ణంగా ఉపవాసాలు ఉండండి, ఇహపర సాఫల్యాన్ని పొందండి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, వల్ల ఎవరైతే ఈ సమావేశం కృషి చేశారో ఆ యువకులపై నీ కారుణ్య అమృతాన్ని కురిపించు వల్ల, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యం కురిపించు వల్ల, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా ఎవరైతే దీనికోసం కృషి చేశారో ధనపరంగా, శక్తిపరంగా, సమయపరంగా, అల్లా అందరిపై నీ కరుణ కురిపించు, అందరి పాపాలను మన్నించు. అల్లా ఎవరైతే సమావేశంలో వచ్చారో పెద్దలు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరిపై నీ కారుణ్యం కురిపించు. అల్లా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే జోడీ కోసం ఎదురు చూస్తున్నారో ఉత్తమ జోడీ ప్రసాదించు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు. వల్ల ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఇలాంటి సమావేశాలు తరచుగా సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడు, సమాధి బాధ నుండి కాపాడు. వాళ్ళ స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు అల్లా అల్లా నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. రియాకారి అయినటువంటి భయంకర రోగం నుండి, పాపం నుండి మమ్మల్ని కాపాడు. వాళ్ళ అత్యున్నతమైనటువంటి ఇహపర సాఫల్యం మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమామీన్ సుమాన్ రబ్బికి రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.